హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం కంపెనీ ఆ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాము. అప్ టు 70 క్వశ్చన్స్ కంప్లీట్. నో 71 క్వశ్చన్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ 71 క్వశ్చన్? సో ఒక వాస్ లిమిటెడ్ ఉంది. ఈ సబ్సిడియరీ ఆఫ్ కేఈపీ లిమిటెడ్. ఇది ఎంగేజ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఫర్టిలైజర్స్ బిజినెస్లో ఉంది. అండ్ ఇందులో వచ్చేసి ఒక 15% వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్ చేసింది. అండ్ 25% వచ్చేసి కేరళ గవర్నమెంట్ హోల్డ్ చేసింది. 20% వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ హోల్డ్ చేసింది. మిసెస్ ఏబీసీ అండ్ అసోసియేట్స్ ఏ ఫర్మ్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ హ్యాస్ ఫస్ట్ స్టాట్యుటరీ auditor of VAS Limited by its board of directors. You are required to suggest which of the following statement should be corrected. So ఎవరెవరు సెంట్రల్ గవర్నమెంట్ 15, కేరళ గవర్నమెంట్ 25, 30, 40 ప్లస్ 20 60%, అంటే నాట్ లెస్ దెన్ 51% గవర్నమెంట్ హోల్డ్ చేసింది. కాబట్టి ఇది కంపెనీ గవర్నమెంట్ కంపెనీ అవుతుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కాదు, వీటికి అపాయింట్ చేయాలి. సిఎండిజీ అపాయింట్ చేయాలి. సో సిఎండిజీ అపాయింట్ చేసినారా లేదా? సో ద ఫస్ట్ ఆడిటర్ ఆఫ్ వాస్ లిమిటెడ్ షిల్ బి అపాయింటెడ్ బై ద సిఎండిజీ విత్ ఇన్ 60 days ఆఫ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. ఏఆర్ లిమిటెడ్. ఆర్ లిమిటెడ్ వచ్చేసి హ్యాస్ బీన్ పేయింగ్ డివిడెండ్ కన్సిస్టెంట్లీ లాస్ట్ 15 లాస్ట్ ఓవర్ నుంచి 15% పే చేస్తుంది. 1920కి కంపెనీ యొక్క పొజిషన్ బాగాలేదు. దానికోసం ఏం చేయాలనుకుంటుందంటే డిప్రిషియేషన్ ఓన్లీ 65% ఛార్జ్ చేసి 35% పక్క తీసి పెట్టాలి అనుకుంటుంది. డెబిట్ బ్యాలెన్స్ అడ్జస్టబుల్ అకౌంట్కి. తర్వాత మేనేజ్మెంట్ విఎం అంటే డిప్రిషియేషన్ అనేది ఛార్జ్ చేయాలి. లైఫ్ ఆఫ్ ఆసెట్ ఓవర్ లైఫ్ ఆఫ్ ఆసెట్స్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఆసెట్స్లో కూడా. సో అంతలోపు మేము క్లెయిమ్ చేస్తాం. ఈ ఇయర్ ఎందుకు క్లెయిమ్ చేయాలనేది దాని యొక్క అజంప్షన్. అది కరెక్ట్ అని అది అనుకుంటుంది. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ యాజ్ పర్ సెక్షన్ 123 ప్రకారం కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏం చెప్తుంది? డివిడెండ్ అనేది కెనాట్ బి ప్రిడిక్టెడ్ బై ద కంపెనీ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఎక్సెప్ట్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ నుంచి ఫర్ దట్ ఇయర్కి సంబంధించిన ప్రాఫిట్ కానీ అండ్ అరైవ్డ్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 123(2) ప్రకారంగా ఆర్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ ద కంపెనీ ఫర్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ ఇయర్స్ అరైవ్డ్ అట్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ ఫర్ డిప్రిషియేషన్ ఇన్ ద మేనర్ అఫ్రోమెన్షన్డ్ అండ్ రిమైనింగ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ అవుట్ ఆఫ్ బోత్ కేసెస్లో కానీ. సో డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసిన దాకా కానీ ఆర్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ఏమైనా ఉంటే కానీ ఆర్ బోత్ కానీ. ఫర్దర్ ఇట్ ఈస్ డ్యూటీ ఆఫ్ ఆడిటర్ టు చెక్ వెదర్ ద డిప్రిషియేషన్ వాస్ ప్రొవైడెడ్ అకార్డింగ్ టు ఇండియా ఏఎస్ ప్రకారంగా, ఇండియా ఏఎస్ 16 ప్రకారంగా, ఏఎస్ 10 ప్రకారంగా, ఇండియా ఏఎస్ 16 ప్రకారంగా, షెడ్యూల్ 2 ప్రకారంగా మనం డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఇన్ ద ఇన్సిడెంట్ కేసులో వచ్చేసి ఆ లిమిటెడ్ వచ్చేసి ప్రాక్టీసింగ్ మెయింటైన్ చేస్తున్నాడు కన్సిస్టెంట్గా డివిడెండ్ ఓవర్ మినిమం 15%కి సంబంధించి. అతని యొక్క బ్యాడ్ ఫైనాన్షియల్ కండిషన్ వల్ల అతను ఏం చెప్తున్నాడు? డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటలేడు. ఓన్లీ 16% చేసి 35% చేయాలి అనుకుంటాం లేదు. సో అది ఏదైతే కంటెన్షన్ చెప్తున్నారో మేనేజ్మెంట్ వచ్చేసి ట్రేడ్ ప్రాక్టీస్ డిప్రిషియేషన్ అనేది ఛార్జ్ చేయొచ్చు బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ లైఫ్ ఆఫ్ అసెట్స్కి సంబంధించి. అండ్ అమౌంట్ పార్కోడ్ ఇన్ అసెట్స్ కుడ్ బి అన్ఫేరింగ్లీ అడ్జస్టబుల్ టు రెవెన్యూ బిఫోర్ అనేది ఈజ్ నాట్ టెనబుల్. అది 35% డెబిట్ చేస్తామనేది కూడా అది నాట్ యాక్సెప్టబుల్ అకౌంటింగ్ ట్రీట్మెంట్. సో దేర్ ఫర్ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ ఇది ఇవేమైనా డివిడెండ్ పే చేస్తే అవుట్ ఆఫ్ క్యాపిటల్ నుంచి పే చేసినట్లు ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ని ఆడిటర్ వచ్చేసి ఎన్ష్యూర్ చేసుకోవాలి కంప్లైన్స్ ఆఫ్ సెక్షన్ 123కి సంబంధించి అండ్ షెడ్యూల్ 2కి సంబంధించి. ఇన్ ద కేస్ ఆఫ్ మేనేజ్మెంట్ డస్ నాట్ కంప్లై విత్ ద ప్రొవిజన్స్ అండ్ డస్ నాట్ చార్జ్ 100% డిప్రిషియేషన్, ద ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ షుడ్ డిస్కస్ ద అండ్ సజెస్ట్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ టు ద మేనేజ్మెంట్ అండ్ ఇఫ్ ద మేనేజ్మెంట్ రిఫ్యూజెస్ టు కరెక్ట్ ద ఆడిటర్ షుడ్ క్వాలిఫై హిస్ రిపోర్ట్ అకార్డింగ్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. ఏజే అసోసియేట్స్ వచ్చేసి చార్టర్డ్ అకౌంటెంట్ ఫామ్ ఉంది. యాక్టింగ్ హ్యాజ్ ఆడిటర్గా యాక్ట్ చేస్తున్నాడు ఎక్స్వైజెడ్కి సంబంధించి. అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఆడిటర్ వచ్చేసి ఆల్సో అప్లికబుల్ టు ద ఎక్స్వైజెడ్ లిమిటెడ్కి సంబంధించి ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అయినవి. అండ్ 2 years అగో ఏం జరిగిందంటే ఏబీసీ అసోసియేట్స్ వాజ్ అపాయింటెడ్ హ్యాజ్ ఏ కాస్ట్ ఆడిటర్ ఆఫ్ ఎక్స్వైజెడ్ లిమిటెడ్. సో 2 years బ్యాక్ ఏబీసీ అనేది కాస్ట్ ఆడిటర్గా ఉంది. హౌఎవర్ దిస్ ఇయర్ డ్యూ టు సమ్ రీజన్స్ ద కాస్ట్ ఆడిటర్ ఫర్మ్ రిజైన్డ్. ద మేనేజ్మెంట్ బీయింగ్ ద ఒపీనియన్ దట్ ఏజే అసోసియేట్స్ బీయింగ్ ద ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ knows everything about the company, so AJ Associates should be appointed as the cost auditor of XYZ Limited for the current year. Select the correct appropriate action. సో దీనికి సంబంధించి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ప్రాక్టీసింగ్ ఎవరు అపాయింట్ కావచ్చు? దానికి ప్రాక్టీసింగ్ సిఏ, సిడబ్ల్యూఏ, సిఎంఏ కెన్ బి అపాయింటెడ్ హ్యాజ్ ఏ కాస్ట్ ఆడిటర్గా అపాయింట్ కావచ్చు. నో సిఏ రాడు కాస్ట్ ఆడిటర్కి. సో ఓన్లీ practicing CWA or CMA can be appointed as cost auditor of the company, but appointment of AJ Associates as a cost auditor being company auditor is invalid. సో కంపెనీ ఆడిటర్ ఉన్నాడు, దీనికి మళ్ళీ అపాయింట్ కాకూడదు. CWA, CMA వాళ్ళు మాత్రమే అపాయింట్ కావాలి కాస్ట్ ఆడిటర్గా. అది ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 3. కంపెనీ ఆడిటర్ కెన్ బి అపాయింటెడ్ హ్యాజ్ కాస్ట్ ఆడిటర్ subject to fulfillment of certain conditions as specified under section 148 of Companies Act. సో 148 కండిషన్ సాటిస్ఫై చేస్తే అపాయింట్ కావచ్చు. సో సెకండ్ 2 ఇది రాదు. కంపెనీ ఆడిటర్ వచ్చేసి
సి ఒకటి కంపెనీ ఆడిటర్ కెనాట్ అపాయింటెడ్ హ్యాస్ కాస్ట్ ఆడిటర్. సో ఫోర్త్ వన్. సో సెకండ్ది అండ్ ఫోర్త్ది రెండు కరెక్ట్. సెకండ్ 4 అండ్ సెకండ్ 4 ఎక్కడ ఉంది? సెకండ్ 4 బిలో ఉంది. కరెక్ట్. సెకండ్ 4. నెక్స్ట్ 74th క్వశ్చన్. బిఎం లిమిటెడ్ వచ్చేసి హోలీ ఓన్డ్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి వాజ్ డిస్ఇన్వెస్టెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ రిజల్టింగ్ ఇన్ 45% ఆఫ్ షేర్స్ హెల్డ్ పబ్లిక్ కంపెనీ అండ్ ద షేర్స్ వర్ ఆల్సో లిస్టెడ్ ఆన్ బిఎస్సి. సిన్స్ ద షేర్స్ ఆర్ లిస్టెడ్ ఆల్ లిస్టింగ్ అప్లికబుల్, లిస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేది అప్లికబుల్ అవుతుంది అనుకుంటుంది. అండ్ ఇంక్లూడింగ్ పబ్లికేషన్ క్వార్టర్లీ రిజల్ట్స్, submission of information to the BSE. Gautam, the finance manager of the company, is of the opinion that the now company is subject to stringent control of BSE and market. Therefore, audit requirement of a limited company private sector under the Companies Act 2013 would be applicable to company and CNJG కాదు అని చెప్తున్నారు. సో గవర్నమెంట్ కంపెనీకి నాట్ మోర్ దెన్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయితే 45 అంటే ఇంకా 55% హోల్డ్ చేస్తుంది. 55% వచ్చేస్తుంది అంటే నాట్ మోర్ దెన్ 50% ఉంది. సో ఇది సిఎన్డేజీనే అప్లికబుల్ లేక చూసుకుంటుంది. దాని యొక్క డైరెక్షన్ చేయొచ్చు, సూపర్వైజన్ చేయొచ్చు, సప్లిమెంటరీ ఆడిట్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, సప్లిమెంటరీ ఆడిట్ పైన టెస్ట్ ఆడిట్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. అండర్ గైడెన్స్ ఆఫ్ సిఎన్డేజీలోనే పోవాల్సి వస్తుంది. ఈవెన్ నువ్వు లిస్టింగ్ చేసుకున్నా లిస్టింగ్ చేసుకోకపోయినా. సో యాజ్ పర్ క్లాస్ 245 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 defines government company has a company in which not less than 51% of total voting power is held by the central government or by the state government or partly by central government or partly by one or more state government and include a company which is subsidiary company of such government company. The auditor of this government company are a firm of chartered accountant appointed by the Comptroller and Auditor General of India who give the auditor directions and the manner in which the audit should be conducted by them. In the given scenario, VM Limited, a company wholly owned company by the central government, was disinvested during the previous year, resulting in 45% of share being held by public. Since shares were listed on the BSE, therefore all listing requirements are applicable. Opinion of the finance manager of the company, Mr. Gautam, that since company is subject to stringent control by BSE and the markets, therefore the auditing requirement of the limited company in a private sector under the Companies Act 2013 would be applicable to the company, and CNDG will not have any role ఈజ్ నాట్ కరెక్ట్. సో సిఎన్డేజీకి ఏం రోల్ లేదనేది నాట్ కరెక్ట్, ఎందుకంటే లిస్టింగ్ కంపెనీ కాబట్టి రోల్ లేదనేది ఇర్రిలవెంట్. సో లిస్టింగ్ కానీ కాకపోతే అదంతా ఇర్రిలవెంట్. నెక్స్ట్ మిస్టర్ రాజ్, ద ఎంగేజ్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ROC అండ్ అసోసియేట్స్ ఇన్ కనెక్షన్ విత్ స్టాట్యూటరీ ఆర్డర్ ఆఫ్ వరియా లిమిటెడ్కి సంబంధించి as assigned the responsibility of inquiring into proprietary matters of the company as required under section 143(1) of the Companies Act 2013 to Mr. Samya, an engagement team member. Mr. Samya, while making such inquiries, have following queries tabulated below, which has ought to be get resolved by Mr. Raj as follows. So serial number 1, 2, 3 మీ క్వైరీస్ వచ్చేసి మిస్టర్ సమ్యాకి, వాట్ డాక్యుమెంట్స్ టు బి సీన్ ఇన్ కేస్ లోన్ గివెన్ బై ద కంపెనీ ఇన్ లిeu ఆఫ్ హైపోథికేషన్ ఆఫ్ గుడ్ ఫ్రమ్ లెండర్ హ్యాస్ సెక్యూరిటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్ యాజ్ పర్ క్లాస్ 1 ఆఫ్ 143(1) ప్రకారంగా. సో 143(1)లో మనకి ఏం చెప్తారు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఉంటే ఇంట్రెస్ట్ ప్రీజ్యూషియల్ టు ద ఇంట్రెస్ట్ ఉండవద్దు, టర్మ్స్ అండ్ కండిషన్ చూడమంటారు. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని మనం అడ్వాన్స్గా డిపాజిట్గా రాసుకోకూడదు అని చెప్తాము. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేది బిలో మార్కెట్ రేట్కి రాయకూడదు అని చెప్తాము. అండ్ డైరెక్టర్స్ ఎవరైనా పర్సనల్ ఎక్స్పెండిచర్ ఉంటే P&Lకి చార్జ్ చేయకూడదు అని చెప్తాము. ఇవన్నీ అండ్ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి మెరీ బుక్ ఎంట్రీస్ ఉండకూడదు అని చెప్తాము. సో ఇక్కడ లోన్స్ ఇచ్చినాము ఇన్ లిeu ఆఫ్ హైపోథికేషన్ ఆఫ్ గుడ్స్ ఫర్ లెండర్ హ్యాస్ సెక్యూరిటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏం చూడాలి, అండ్ వాట్ షిల్ బి ద కాస్ట్ ఆఫ్ ద డిబెంచర్స్ అండ్ బోనస్ షేర్స్ సోల్డ్ బై ద కంపెనీ ఫర్ విచ్ ద కాస్ట్ ఈజ్ నాట్ అసైనబుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్ క్లాస్ సి ఆఫ్ సెక్షన్ 143(1) ఆఫ్ కంపెనీస్ యాక్ట్. సో కాస్ట్ అసైనబుల్ చేయకుంటే ఏం తీసుకోవాలి, whether the shares allotted by Varia against loan taken by it from NBFC can be considered to be allotted for cash for the purpose of reporting as per class F of section 143(1) of Companies Act 2013. So assuming that you are Mr. Raj, the engagement partner, please answer the following queries, Mr. Samya. So first ఏమి, what documents to be seen in case of loans given by the company. సో కంపెనీ ఇచ్చింది అనుకోండి, ఏమి హైపోథికేషన్ పెట్టి గూడ్స్ని ఫ్రమ్ ద లెండర్ హ్యాస్ ఎ సెక్యూరిటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్ యాజ్ పర్ క్లాస్ ఏ ఆఫ్ సెక్షన్ 143(1) ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్కి సంబంధించి. సో రెస్పాన్సెస్ టు క్వరీ, మిస్టర్ సమ్య షుడ్ సి డీడ్ ఆఫ్ హైపోథికేషన్. సో హైపోథికేషన్ డీడ్ చూడండి. తర్వాత ఆర్ అదర్ డాక్యుమెంట్స్ క్రియేటెడ్ ద చార్జ్ ఏమేమి క్రియేట్ అయినావో ఆ డాక్యుమెంట్స్ని చూడండి. టుగెదర్ విత్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ స్టాక్స్ హెల్డ్ అట్ ద బ్యాలెన్స్ షీట్ ఇన్ ఆర్డర్. సో బ్యాలెన్స్ షీట్కి
స్టాక్ స్టేట్మెంట్ ఏమున్నాయి వాటిని చూడండి. సో ఏం చూసుకోవాలి, హైపోథికేషన్ డాక్యుమెంట్ని చూడాలి, ఛార్జ్ క్రియేట్ అయిన డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోండి, అండ్ స్టాక్ స్టేట్మెంట్ని చూడండి, బ్యాలెన్స్ షీట్కి ఆర్డర్ చూడండి. నెక్స్ట్ వాట్ షెల్ బి ద కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ బోనస్ షేర్స్ సోల్డ్ బై ద కంపెనీ ఫర్ విచ్ ద కాస్ట్ ఈజ్ నాట్ అసైనబుల్. కాస్ట్ని అసైనబుల్ చేయకుంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్ హ్యాస్ పర్ క్లాస్ సి ఆఫ్ 143(1) ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2000. సో for debenture sold, where the cost of debenture sold is not assignable. So assignable చేయలేనప్పుడు the book value has the data balance sheet key of sale maybe today has cost for the purpose of this class. సో బుక్ వాల్యూని మనం తీసుకోవాలి, మనం కాస్ట్ని అసైన్ చేయనప్పుడు. ఫర్ బోనస్ షేర్స్ సోల్డ్, when bonus shares are received the number of shares in the portfolio would be increased by the bonus shares while the cost of total portfolio would remain the same as before. The result would be that the average cost per unit of the total holding would come down proportionately. సో టోటల్ హోల్డింగ్ అనేది కమ్ డౌన్ అవుతుంది. అండ్ అది యూజువల్లీ ఎప్పుడైతే అది తక్కువ వస్తుందో ఆ డేట్ని యావరేజ్ కాస్ట్ని టోటల్ హోల్డింగ్కి సంబంధించి వాటిని డిస్క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అది యూజువల్లీ అకౌంటింగ్ ప్రాక్టీస్ ఫర్ అపోర్షనింగ్ ద కాస్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ టోటల్ హోల్డింగ్ అండ్ సేల్స్ దేర్ ఆఫ్ టు టేక్ ఇట్స్ యావరేజ్ కాస్ట్ని తీసుకోవాలి, యావరేజ్ కాస్ట్ని. సో ఫస్ట్ బుక్ వాల్యూ తీసుకోవాలి, తర్వాత యావరేజ్ కాస్ట్తో క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ వెదర్ ద షేర్స్ అలాటెడ్ బై ద వరియా అగైనెస్ట్ ది లోన్స్ టేకెన్ బై ఇట్ ఫ్రమ్ ఎన్బిఎఫ్సి కెన్ బి కన్సిడర్ హ్యాస్ టు బి అలాటెడ్ ఫర్ క్యాష్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్టింగ్ క్లాస్ ఎఫ్ 143(1). సో అలాట్ చేసినాము, లోన్స్ చేసినాము బై ఇట్ ఎన్బిఎఫ్సి నుంచి. సో ద లా ఆన్ ద సబ్జెక్ట్ has here to been that where the consideration for the issue of shares is adjusted against the bona fide debt payable in company on demand. సో మనం క్యాష్ తీసుకోకుండా బోనఫైడ్ డెత్ అడ్జస్ట్ చేస్తున్నాము. ద షేర్స్ ఆర్ డీమ్డ్ టు బి హ్యావ్ బిన్ సబ్స్క్రైబ్డ్ ఇన్ క్యాష్. సో సబ్స్క్రైబ్డ్ ఇన్ క్యాష్ కింద తీసుకుంటాము. డిసిషన్ స్పాగో కేస్ ప్రకారంగా అకార్డింగ్ టు లీగల్ ఒపీనియన్ అప్టెన్ బై ద ఐసిఐ ద ఎక్స్ప్రెషన్ షేర్స్ అలాటెడ్ ఫర్ క్యాష్ మే ఆల్సో ఇన్క్లూడ్ షేర్ అలాటెడ్ అగైనెస్ట్ డెత్. సో అగైనెస్ట్ డెట్కి ఇచ్చినాము క్యాష్కి అలాట్ చేసినట్టు చూసుకుంటాము. దేర్ ఫోర్ ఇన్ కేస్ విచ్ ఆర్ కవర్డ్ బై ద డెసిషన్ యాజ్ ఫార్గో కేస్ no comments is required by the auditor even though the company may have in return of allotment under section 75 show such shares as allotted against the adjustment of debt. So just show చేసే హలో thus the shares allotted by the varia against loan taken by it from NBFC can be considered has to be allotted as for cash. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. CAD ఉన్నాడు, అతను వచ్చేసి ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఎక్కడ ప్రాక్టీసింగ్ వచ్చేసి కోల్కతాలో ఉంది. ఫ్రమ్ లాస్ట్ 15 yearsకి he was appointed as a software auditor of GST Motors Limited, a listed company which was involved in the business of manufacturing of motor cars for financial year 21-22. CAD వచ్చేసి అపాయింట్ అయినాడు జాయింట్ ఆడిటర్గా along with CAT and CAPకి. They have divided the responsibility for conducting audit in accordance with SA 299. సో వాళ్ళు డివైడ్ చేసుకున్నారు రెస్పాన్సిబిలిటీస్ని 299కి. జాయింట్ ఆడిటర్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీని డివైడ్ చేసుకున్నారు. ద కంపెనీ హ్యాస్ యూజ్ అమౌంట్ ఆఫ్ PPE. It was decided that all 3 auditors will verify the records relevant to PPE. సో రిలవెంట్ PPEని చెక్ చేస్తున్నాం. While forming an opinion, CAD was having verified the records relevant to PPE. While forming an opinion, CAD was having a different opinion on property, plant and equipment, but CAT and CAP were having same opinion. CAD wants to qualify capitalization of post-acquisition cost incurred on machinery, where CAT and CAP were of the opinion that treatment done by the GST is correct. So ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక పర్సన్ వచ్చేసి క్వాలిఫై చేయాలనుకుంటున్నాడు, క్యాపిటలైజేషన్ చేసినది కరెక్ట్ కాదని. ఇద్దరు ఇంకా రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి అది కరెక్టే, అదేం చేయాల్సిన అవసరం లేదంటున్నారు. బోత్ ద కంటెండెడ్ దట్ దే ఆర్ ఫార్మింగ్ మెజారిటీ. సో మెజారిటీ మేము ఇస్తున్నాం కదా, మా దాని ప్రకారమే ఉండాలని చెప్తున్నారు. CAD will have certified common audit report which is in accordance with the opinion of CAT and CAP. While assessing the applicability of CARO 2020, CAD found that the issued share capital of GST Motors is 500 crores along with 30 crores of calls which are being unpaid. They are receivable from retail investors. In the month of July 2021, GST Motors Limited forfeited the shares worth 10 crores forfeit చేసినారు. There was no reserve and surplus as it was transferred టు పేరెంట్ ఎంటిటీ. ఇక్కడ కామన్ ఆడిట్ రిపోర్ట్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, కావాలనుకుంటే సపరేట్ ఆడిట్ రిపోర్ట్ని ఇష్యూ చేయొచ్చు ఆ పర్సన్. నెక్స్ట్ దేర్ వాజ్ నో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ హ్యాజ్ ఇట్ వాస్ ట్రాన్స్ఫర్ టు పేరెంట్ ఎంటిటీ. ఆల్సో అలాంగ్ విత్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ 300 crores there was preference share capital of 200 crores. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చేసి 300, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 200 crores ఉంది. అండ్ CAT while రిపోర్టింగ్ అండర్ క్లాస్ 6 ఏవి క్యాష్ 6 ఆఫ్ CARO 2016కి
డిడ్ నాట్ రిపోర్టెడ్ ఎనీథింగ్ ఇన్ క్లాస్ 6లో అతను ఏమీ రిపోర్ట్ చేయలేదు. మామూలుగా మనం ఈ క్లాస్ 6లో మనం ఏం రిపోర్ట్ చేసుకుంటాము, కాస్ట్ రికార్డ్స్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కాస్ట్ రికార్డ్స్లో ఏముంటే వాటిని రికార్డ్ చేయాల్సి వస్తుంది. కండక్ట్ ద కాస్ట్ ఆడిట్. ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ ఆర్డర్డ్ జీఎంట్ మోటార్స్ టు కండక్ట్ ద కాస్ట్ ఆడిటర్ ఫర్ ఇట్స్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. హెన్స్ CAT డిడ్ నాట్ రిపోర్ట్ ఎనీథింగ్ అండర్ క్లాస్ 6. కాస్ట్ రికార్డ్స్ గురించి ఏం రాయలేదు. నెక్స్ట్ GST మోటార్స్ లిమిటెడ్ హ్యాస్ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసి 11 డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ మిస్టర్ టాలెంట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ద కంపెనీ. అండ్ అవుట్ ఆఫ్ 11 డైరెక్టర్స్ 5 వచ్చేసి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. టోటల్ ఎంతమంది ఉన్నారు, 11 ఉన్నారు. అందులో వచ్చేసి 5 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. అంటే లెస్ దెన్ 50% ఉన్నారు. ఆఫ్ అంటే ఎంత వస్తుంది మనకి, 5.5 అంటే 6 ఉండాలి, కానీ 5 ఉన్నారు. నెక్స్ట్ మిస్టర్ డి హ్యాస్ నాట్ అవేర్ దట్ CAD వాజ్ ఏ స్టాట్యుటరీ ఆడిటర్. డీకి తెలీదు CAD. Mrs. D was not aware that CAD was statutory auditor of GST Motors. She purchased the shares. సో అతని యొక్క వైఫ్, D యొక్క వైఫ్ పర్చేజ్ చేసింది షేర్స్ని GST మోటార్స్ వర్త్కి 1,50,000కి. 1,50,000 అంటే ఇది బుక్ వాల్యూ ఉంది. అండ్ ఆన్ 3rd October 2020, బట్ వెన్ షీ కేమ్ టు నో అబౌట్ స్టాట్యుటరీ ఆడిటర్, ఎప్పుడు ఆయన పర్చేజ్ చేసినది, purchase 3rd October 2020, బట్ వెన్ షీ కేమ్ టు నో షీ టోల్ హర్ షేర్స్ 10th November. ఇటు నుంచి ఇడికి ఎన్ని డేస్ ఉంది, 3rd October నుంచి 3rd Novemberకి వచ్చేసి మేబీ 30 days అయితే 10th, అంటే లెస్ దెన్ 60 days లోపలనే సేల్ చేసేసినారు. ఆన్ ద షేర్ హోల్డర్ ఆఫ్ GST మోటార్స్ లిమిటెడ్ కంటెంట్ దట్ CAD ఈజ్ డిస్క్వాలిఫైడ్ అండ్ షెల్ వేకేట్ ఈజ్ ఆఫీస్ స్టాట్యుటరీ ఆడిటర్గా. ఆన్ ది బేసిస్ ఆఫ్ ద అబవ్ ఫ్యాక్ట్ యు ఆర్ రిక్వైర్డ్ టు ఫాలోయింగ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. కెన్ యూ ప్లీజ్ గైడ్ వెదర్ CAD రియల్లీ నీడ్ టు గో విత్ ద ఒపీనియన్ ఆఫ్ CAT అండ్ CAP. నో పోవాల్సిన అవసరం లేదు. సో అతను సపరేట్గా ఇవ్వచ్చు. సో CAD కెన్ అలాంగ్ ఇష్యూ సపరేట్ ఆడిట్ రిపోర్ట్. సో SAR సపరేట్ ఆడిట్ రిపోర్ట్ని ఇవ్వచ్చు. అండ్ రిఫరెన్స్ ఆఫ్ అదర్ ఆడిటర్ రిపోర్ట్ ఇష్యూడ్ బై ద మెజారిటీ ఆడిటర్ షుడ్ మేడ్ ద ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. సో ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో వాళ్ళు రిఫరెన్స్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ whether what should have been CAD opinion on the applicability of CARO 2020 for financial year 2021, assuming that forfeited shares. So forfeited shares are not included in equity share capital. సో forfeited షేర్స్ని ఇంక్లూడ్ చేయకుంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్లో ఏం చేయాలి అంటే, క్యారో అనేది మనకి ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, ఇది క్యారోకి. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 480 అండ్ మోర్ దెన్ 1 crore ఉంది కాబట్టి దీనికి క్యారో అనేది అప్లికబుల్ అవుతుంది. సో క్యారో విల్ బి అప్లికబుల్. హ్యావ్ ద పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 480 crores ఉంది, అంటే మోర్ దెన్ 1 crore ఉంది కాబట్టి మనకి క్యారో అప్లికబుల్ అవుతుంది. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ మోర్ దెన్ 1 crore ఉన్నా, ఆర్ బారోయింగ్స్ మోర్ దెన్ 1 crore ఉన్నా, టర్న్ ఓవర్స్ మోర్ దెన్ 10 crores ఉన్నప్పుడు క్యారో అప్లికబుల్లోకి వస్తుంది. వాజ్ ద అప్రోచ్ ఫాలోడ్ బై CAT ఫర్ నాట్ రిపోర్టింగ్ అండర్ క్లాస్ 6 కాస్ట్ రికార్డ్స్కి సంబంధించినది క్యారో కరెక్టా కాదా? ఏదైతే అతను రిపోర్ట్ చేయలేదో దానికి సంబంధించి. సో నో, క్లాస్ 6 అనేది అప్లికబుల్ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ వెదర్ GST మోటార్స్ ఆర్ కండక్టెడ్ బై కాస్ట్ ఆడిట్ బై ద గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ నాట్. సో వాళ్ళకి అప్లికబుల్లోకి వచ్చింది కాబట్టి క్యారో దీనికి కంపల్సరీ రిపోర్ట్ చేయాలి. నో, క్లాస్ 6 షుడ్ బి రిపోర్టెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ GST లిమిటెడ్ వాజ్ బీన్ ఆర్డర్డ్ టు కండక్ట్ కాస్ట్ ఆడిట్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ నాట్. కాస్ట్ ఆడిట్ చేయకపోయే సంబంధం లేదు. ఫస్ట్ కాస్ట్ ఆడిట్ కాస్ట్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి, ఎందుకంటే ఉంది కాబట్టి. అండ్ అందులో మనం కాస్ట్ ఆడిట్ అప్లికబుల్ కానీ కాకపోతే మనకి క్యారో 21 పాయింట్స్ ఏవైతే ఉన్నావో ఆ 21 పాయింట్స్ని మనం కంపల్సరీ ఫిల్ చేయాలి. అప్లికబుల్ అయితే అప్లికబుల్ కాకుంటే నాట్ అప్లికబుల్, డీవియేషన్స్ ఉంటే డీవియేషన్స్ అనేది. నెక్స్ట్, వాజ్ దేర్ ఎనీ నాన్ కంప్లైంట్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ GST మోటార్స్ ఇన్ కేస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిటర్స్. సో ఇండిపెండెంట్ ఆడిటర్స్ అపాయింట్మెంట్ చేయడంలో ఏమైనా ఉందా? ఎస్, దేర్ వాజ్ నాన్ కంప్లైంట్. హ్యాస్ దేర్ షుడ్ హ్యావ్ బిన్ మోర్ దెన్ 6 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి, స్పెసిఫైడ్ ఇన్ రెగ్యులేషన్ 17 and 17A ప్రకారంగా. నెక్స్ట్, was the contention of shareholders that is CAD should vacate the office of statutory auditor correct? So contention evaru shareholders of that CAD should vacate the office of statutory auditor correct? Vacate cheyala ante no vacate cheyalsina avasaram ledhu. No, has Mr. D has sold the shares within grace period of 60 days. So 60 days lopala sale chesindi kabatti. Next, question number 77, Kiwis Pack లిమిటెడ్ ఇది వచ్చేసి ఒక అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఉంది, ఇన్కార్పొరేట్ అయింది ఇయర్ 2019కి. హ్యావింగ్ 90 షేర్ హోల్డర్స్ విత్ అన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఆఫ్ 27 lakhs. సో 90 షేర్ హోల్డర్స్ ఉన్నారు, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, 27 lakhs ఉంది. దేర్ ఆర్ టోటల్ 4 డైరెక్టర్స్ ఉన్నారు. ఎంతమంది? సో షేర్ క్యాపిటల్ వచ్చేసి 27, 90 షేర్ హోల్డర్స్, 4 డైరెక్టర్స్ ఉన్నారు. ఇన్ హిట్స్ బోర్డ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021 హ్యాస్ ద క్వార్టర్ ఎండెడ్ 30 June 2021.
Kiwiswag Private Limited has suffered losses. Despite of such loss, the board Kiwiswag Limited declared total interim dividend 20 lakhs. So అది లాస్ని సఫర్ అయినప్పటికీ 20 lakh డివిడెండ్ని ఇష్యూ చేసింది క్వార్టర్ ఎండ్ 31st March 2021కి ఆన్ 25th April 2021. The details of dividend declared by Kiwiswag during the period. సో డిక్లేర్ పర్సంటేజెస్ని ఎంత డిక్లేర్ చేసింది 12%, 16%, 10%, 15%, 20, 14%ని డిక్లేర్ చేసింది. Now the said dividend was paid to the shareholders on 10th June 2021 की पे చేసింది through account pay check by withdrawing an amount of 5% of total reserves. సో టోటల్ ఫ్రీ రిజర్వ్స్ నుంచి 5% తీసుకోయింది కివిసాకి అండ్ బ్యాలెన్స్ ఫ్రీ రిజర్వ్స్ ఆఫ్టర్ ద చూడాలో ఫెల్ టు 20%. సో ఆఫ్టర్ 20% ఆఫ్ ఇట్స్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్కి అపియరింగ్ లాస్ట్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్కి పడిపోయినాయి. నెక్స్ట్ వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ మిస్టర్ మహేష్ హ్యాస్ సబ్మిటెడ్ ఏ ట్రాన్స్ఫర్ డీడ్ టు ద కంపెనీ ఆన్ April 28th April 2021 for registration relating to transfer of all shares held by him in Kiwiswag in the name of Mr. Govardhan along with the authorization letter for paying the amount of dividend on his shares of Mr. Govardhan. సో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో మహేష్ అతని యొక్క షేర్స్ని గోవర్ధన్ అనే పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసినారు. హౌఎవర్ till 10th June 2020 due to certain reasons Kiwiswag Limited would not register the aforesaid transfer of shares in the name of Mr. Govardhan. సో కివిస్వాగ్ అనేది రిజిస్టర్ కాలేదు అండ్ ట్రాన్స్ఫర్ చేసిన షేర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ మిస్టర్ గోవర్ధన్కి ద డివిడెండ్ రిమైనింగ్ అన్పేడ్ 2 lakhs ఏదైతే ఉందో వాట్ ట్రాన్స్ఫర్ టు అన్పేడ్ డివిడెండ్ అకౌంట్ బై కంపెనీ ఆన్ 15th June 2021కి. సో అన్పేడ్ ఎంత ఉంది 2 lakhs ఉంది ట్రాన్స్ఫర్ చేసినారు ఎవరు అన్పేడ్ డివిడెండ్ అకౌంట్కి సంబంధించి ఆన్ 15th June 2021కి. అన్పేడ్ ఏముంది డివిడెండ్ రిమైనింగ్ వచ్చేసి అన్పేడ్ వచ్చేసి 2 lakhs ఉంది. అన్పేడ్ డివిడెండ్ అకౌంట్ బై ద కంపెనీ వచ్చేసి ఆన్ 15th June 2021కి ఉంది. అన్పేడ్ డివిడెండ్ అకౌంట్లో 2 lakhs ఉంది అండ్ కివిస్వాగ్ లిమిటెడ్ ప్రిపేర్డ్ స్టేట్మెంట్ ఆన్ 30 September 15th Juneకి అన్పేడ్ ఉంది ఇంకా 2 lakhs అది ఏం చేయాలి ట్రాన్స్ఫర్ చేసి పెట్టాలి. నెక్స్ట్ కంటైనింగ్ ద నేమ్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ హూమ్ పేమెంట్ ఆఫ్ డివిడెండ్ హ్యాస్ రిమైన్ పెండింగ్ దేర్ లాస్ట్ నోన్ అడ్రస్ అండ్ అమౌంట్ డివిడెండ్ టు బి పేడ్ టు దెమ్. ద స్టేట్ స్టేట్మెంట్ వాజ్ ప్లేస్డ్ ఆన్ ద సేమ్ డేట్ ఆన్ ద కంపెనీస్ వెబ్సైట్ అండ్ ఆల్సో వెబ్సైట్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ దిస్ పర్పస్. రా అండ్ కో ఈ స్టాట్యూటరీ ఆర్డర్ ఆఫ్ కివిస్వాగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ విచ్ ఇష్యూ ఆడిట్ రిపోర్ట్ ఆన్ 30 June 2021 and the financial statement approved వచ్చేసి 20 June 2021కి ప్రిపేర్ చేసినారు. ఓకే ఆన్ ద బేసిస్ ఆఫ్ అబవ్ మెన్షన్ ఫ్యాక్ట్ యు ఆర్ రిక్వైర్డ్ టు ఆన్సర్ ద ఫాలోయింగ్ MCQs. ఫస్ట్ at what maximum rate the board of Kiwiswag Limited would have been required to issue the interim dividend of the quarter. సో వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఇష్యూ చేయొచ్చు ఇంటీరియం డివిడెండ్కి సంబంధించి అని వాళ్ళ యొక్క క్వశ్చన్ 12, 14, 16, 8 ప్లస్ 28 తర్వాత అది 10 ఆ అమౌంట్ ప్రకారం చూసుకుంటే 12.67 వాళ్ళు మీ మ్యాక్సిమం రేట్ని ప్రొవైడ్ చేయొచ్చు 12.67. నెక్స్ట్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షెల్ బి పేయబుల్ బై కివిస్వాగ్ లిమిటెడ్ ఫర్ డిలే పేమెంట్స్ అట్ ద రేట్ ఆఫ్ 18% ఇంట్రెస్ట్తో వాళ్ళు పే చేయాల్సి వస్తుంది ఆ అమౌంట్స్ పైన. నెక్స్ట్ డి 15,785 అవుతుంది. ఇన్ విచ్ అకౌంట్ కివిస్వాగ్ లిమిటెడ్ వుడ్ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ద డివిడెండ్ అమౌంట్ ఇన్ రిలేషన్ టు ట్రేడ్స్ విచ్ వర్ హెల్డ్ బై మిస్టర్ మహేష్. సో ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి గోవర్ధన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే ఆథరైజేషన్ డివిడెండ్ కూడా పే చేయాలని చెప్పేసినారు కాబట్టి. నెక్స్ట్ హౌ మచ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫైన్ could be levied on every director of the company who was knowingly a party to the default in payment of dividend to the shareholders. సో మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఫైన్ ఉంటుంది మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫైన్ ఎంత లేవి చేయాల్సినది ఎవ్రీ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీకి సంబంధించి నోయింగ్లీ పార్టీ డిఫాల్ట్ ఇన్ ద పేమెంట్ ఆఫ్ డివిడెండ్ టు ద షేర్ హోల్డర్స్ తెలిసి చేస్తున్నావు కాబట్టి అమౌంట్ వచ్చేసి ఇందులో 16,000 ఈచ్ పర్సన్కి ఎంతమంది ఉన్నారు ఐ థింక్ 80% ఎంతమంది ఉన్నారు కాబట్టి మొత్తానికి దానికి 16,000 వస్తుంది ఈచ్ మెంబర్కి సంబంధించి. నెక్స్ట్ బై వాట్ డేట్ ద అన్పేడ్ ఆర్ అన్క్లెయిమ్డ్ డివిడెండ్ amount should have been transferred to unpaid dividend account and also what date statement in relation to details of such unpaid dividend account prepared to by Kiwiswag Private Limited and place its website. ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అంటే మామూలుగా వాళ్ళ డేట్ ఫస్ట్ వాళ్ళు ఇష్యూ చేసినది ఎప్పుడు వాళ్ళు ఇష్యూ చేసినది షేర్ హోల్డర్స్ వాజ్ పేడ్ 10th కాదు ఇష్యూ చేసినది క్వార్టర్ ఎండ్ ఇంటీరియం డివిడెండ్ చెప్పినది 25th Aprilకి వాళ్ళు చెప్పినారు 25th April 1 month లోపల ఫస్ట్ది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ద అన్పేడ్ దట్ బై వాట్ డేట్ ద అన్పేడ్ ఆ క్లైమ్ ఆ డివిడెండ్ అమౌంట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు అన్పేడ్ అకౌంట్. సో 30 days లోపల 25th March నుంచి April నుంచి చూసుకుంటే 30 days అంటే
సారీ అన్పేడ్కి వచ్చేసి 7 డేస్కి. ఎప్పుడైతే అన్పేడ్కి సంబంధించి 25th క్వార్టర్ ఎండెడ్ ఎప్పుడు 30 జూన్ మనకి క్వార్టర్ ఎండెడ్. ఓకే, టోటల్ ఇయర్కి క్వార్టర్ ఎండెడ్ 30 మార్చ్కి ఆన్ 25th April 2021. ద డీటెయిల్స్ ఆఫ్ డివిడెండ్ డిక్లేర్డ్ బై ద క్యావిస్బాకి. సో డీటెయిల్స్ ఎప్పుడు మనకి డివిడెండ్ చేసినది వాళ్ళు డివిడెండ్ ట్రాన్స్ఫర్ చేసినది 15th జూన్కి ఐ థింక్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినారు. పైకి వచ్చేసండి ఒక్కసారి. వస్తే ఏం చెప్పినారు దీని ప్రకారంగా, ఫస్ట్ వచ్చేసి డివిడెండ్ అకౌంట్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసేది అమౌంట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు అన్పేడ్ డివిడెండ్ అకౌంట్కి. ఎప్పుడు అంటే 30 జూన్ ఫైనాన్షియల్ ఇయర్ 4th October ఉన్నారు, ఇయర్ 2019లో ఉన్నామని చెప్పినారు. క్వార్టర్ ఎండెడ్ వచ్చేసి మార్చ్ 2020కి ఆన్ 25th April వచ్చి డివిడెండ్ డిక్లేర్ చేసినారు బై క్యావిస్బాకి డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ స్టాబ్లెట్ చేసినారు. తర్వాత సెట్ డివిడెండ్ వాజ్ పేడ్ టు ద షేర్ హోల్డర్స్ ఆన్ 10th జూన్కి. సో మనం ఎప్పుడు పే చేసినామనేది 10th జూన్కి పే చేసినామన్నారు. అంటే దానికి ముందర 10th జూన్కి ముందరనే అది 1 వీక్ ముందరనే ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి అకౌంట్కి సంబంధించి చూస్తే. దానికి ముందరనే అంటే ఫస్ట్ జూన్ వస్తుంది. దాని తర్వాత ఇంకేం అడిగినారు మనకి అన్పేడ్ డివిడెండ్ అకౌంట్కి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలని. అన్పేడ్ డివిడెండ్ అకౌంట్కి సంబంధించి ప్రిపేర్ చేసిన 32 నెంబర్లో ఆడిట్ రిపోర్ట్. సో ఇదొక్కటి నేను లాస్ట్ది డేట్ ఐ థింక్ కొంచెం మిస్ అయినట్టునే, నేను మళ్ళీ చూసి చెప్తా. సో క్వశ్చన్ నెంబర్ 78. ఏబీ అండ్ కో వచ్చేసి అపాయింట్ అయినారు. ఎక్కడ అపాయింట్ అయినారు? వర్ అపాయింటెడ్ హ్యాజ్ ఫర్ నోమో లిమిటెడ్కి లిస్టెడ్ కంపెనీ ఫర్ ద టర్మ్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ ఇయర్స్కి. సో ఏది ఇది ఆడిటర్ వచ్చేసి ఏబీ అండ్ కో లిస్టెడ్ కంపెనీకి అపాయింట్ అయినారు 2 కన్సిక్యూటివ్ ఇయర్స్కి. 11, 10, 11, 11, 12, 12, 13, 13, 14, 14, 15, 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20. సో మొత్తం 5 ఇయర్స్కి అయినారు. హ్యాస్ ఫర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 139 no listed company or company belonging to such class of company has may be prescribed shall appoint or reappoint audit firm has a auditor for more than 2 term of 5 consecutive years. వాళ్ళు అదే కదా చెప్పింది 2 term of 5 consecutive yearsకి అపాయింట్ అయినా అనేది. ఓకే, ఐ థింక్ 7 yearsది కన్నా ఇలా క్వశ్చన్ వస్తుందేమో. నెక్స్ట్, ఎయిమ్స్ మేనేజ్మెంట్ ఆఫ్ నోమా లిమిటెడ్ రీచ్డ్ అవుట్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఆడిట్ కమిటీ టు బీసీడీ అండ్ కో ఫర్ దేర్ నామినేషన్ యాట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ క్యాష్ ఆడిటర్. సో ఇప్పుడు ఉన్నది ఎవరు? ఏబీ అండ్ కో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఓకే 2 terms అయిపోయింది కాబట్టి వేరే ఆడిటర్ని అపాయింట్ చేయాలన్నారు. బీసీడీ అండ్ కో దగ్గరకు వచ్చినారు. అండ్ చార్టర్ ఆడిటర్ ఫర్ ఫైనాన్షియల్. హౌవెవర్ బీసీడీ అండ్ కో డిడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ రిటర్న్ కన్సెంట్ టు సచ్ అపాయింట్మెంట్. రిటర్న్ రిప్రజెంటేషన్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ దే ప్రొవైడ్ ఏ సర్టిఫికేట్ దట్ ద అపాయింట్మెంట్ ఇఫ్ మేడ్ షెల్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ద కండిషన్స్ లెడ్ ఇన్ ద యాక్ట్ అండ్ రూల్స్ దేర్ ఆన్. సో కండిషన్స్ ఏమేమి ఉన్నాయని చెప్తున్నారు. స్టిల్ ద మేనేజ్మెంట్ వెంట్ అహెడ్ and proposed an appointment in AGM and BCD and Co were appointed as an auditor for the financial year 2021కి. సో ప్రపోజ్ చేసినారు అపాయింట్మెంట్ ఏజిఎంలో. అండ్ BCD and Co వచ్చేసి అపాయింట్ అయినారు యాజ్ ద ఆడిటర్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2021కి. పోస్ట్ అపాయింట్మెంట్ those charged with governance identify that majority of the partners in BCD and Co are same which were there in AB and Co. సో పార్ట్నర్స్ ఏమైనా మెజారిటీ వాళ్ళు దీనిలో వచ్చేసి ఏబీ అండ్ కో లాస్ట్ పార్ట్నర్సే మళ్ళీ దీనిలో వచ్చి జాయిన్ అవుతున్నారు. నా ఫియరింగ్ ద కాంట్రవెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ కంపెనీ సెక్టర్ 113 మేనేజ్మెంట్ అండ్ గైడెన్స్ దో చార్జ్ విత్ గవర్నమెంట్ డిసైడెడ్ టు ఫైల్ కంప్లైంట్ ట్రిబ్యునల్ అండర్ 145 కింద ఆ స్టార్టర్ మీద కంప్లైంట్ ఫైల్ చేయాలనుకుంటుంది. యు ఆర్ రిక్వైర్డ్ టు గైడ్ బీసీడీ అండ్ కో రిగార్డింగ్ ద కాంట్రవెన్షన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీ సెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 139 కింద ఆఫ్ కంపెనీ ఎవ్రీ కంపెనీ షెల్ at first annual general meeting appoint an individual kani or firm kani has a auditor who shall hold office for a conclusion of the meeting till the conclusion of its 6th AGM work untadu and where has and thereafter till appoint conclusion of every 6th AGM ki malli change aitane untaru and the manner and procedure appoints aitaru
and whereas the selection of auditor by the members of the company as such meeting shall be as may be prescribed. It may be noted that before such appointment is made, the written consent of auditor such appointment is తీసుకోవాలి. సో అపాయింట్మెంట్ చేసే ముందర రిటర్న్ కన్సెంట్ అనేది తీసుకోవాలి. అండ్ సర్టిఫికేట్ ఫ్రమ్ హిమ్ ఆర్ it that the appointment if made shall be in accordance with the conditions as may be prescribed shall be obtained from the auditor. సో అపాయింట్మెంట్ని తీసుకోండి, సర్టిఫికేట్ని తీసుకోండి ఫ్రమ్ అపాయింట్మెంట్ మెంబర్ దగ్గర నుంచి ఆడిటర్ అపాయింట్ అయినట్లు. అండ్ ఇట్ మే ఆల్సో బీ నోటెడ్ దట్ ద సర్టిఫికేట్ షిల్ ఆల్సో ఇండికేట్ వెదర్ ద ఆడిటర్ సాటిస్ఫై ద క్రైటీరియా ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 141 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సో సర్టిఫికేట్ని తీసుకోండి, ఆడిటర్ సాటిస్ఫై చేస్తారా లేదా క్రైటీరియా 141కి సంబంధించి. నెక్స్ట్ ఫర్దర్ యాజ్ ఫర్ సెక్షన్ 139(2) no listed company or company belonging to such class or class of company as may prescribe shall appoint or reappoint an individual has a ఆడిటర్. ఇండివిజువల్ అయితే 1 term of 5 consecutive years మించి చార్ట్ చేయకూడదు. అండ్ ఆడిట్ ఫర్మ్ అయితే మోర్ దెన్ 2 terms of 5 consecutive yearsకి ఉండకూడదు. ఇట్ మే ఆల్సో నోటెడ్ further that has on the date of appointment no audit firm having a common partner or partner to the other audit firm whose tenure has expired on a company immediately preceding financial year should be appointed as auditor of the same company for a period of 5 years. సో 5 years వరకు ఉండకూడదు. నెక్స్ట్ ఇన్ కరెంట్ 5 years తర్వాత ఉండకూడదు. ఇన్ కరెంట్ ఇయర్ కేస్ వైల్ అపాయింటింగ్ ద ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ. సో సేమ్ పార్ట్నర్స్ కామన్ పార్ట్నర్స్ అనేవి ఉండకూడదు టెన్యూర్ ఎక్స్పైర్ అయిన తర్వాత. While appointing the auditor of the company, any written consent of auditor to such appointment was not obtained. Representation obtained చేయలేదు. Moreover, certificate from him that the appointment, if it made in accordance with the conditions of the act, not obtained. సో రెండు తీసుకోలేదు, ఒకటి రిటర్న్ కన్సెంట్ని తీసుకోలేదు మేము చేస్తామనేది, రెండింటిని సర్టిఫికేట్ని తీసుకోలేదు మేము అన్ని కండిషన్ని సాటిస్ఫై చేసినామని. ఫర్దర్ మెజారిటీ ఆఫ్ పార్ట్నర్స్ ఏబీ అండ్ కో ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ బీసీడి అండ్ కో ఏబీ అండ్ కో ఆల్సో సర్వ్ 2 terms of 5 consecutive years ఫ్రమ్ 2010 నుంచి 1920 వరకు హ్యాజ్ ఎ స్టాట్యూటరీ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ. హెన్స్ బీసీడి అండ్ వర్ నాట్ ఎలిజిబుల్. సో వీళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అపాయింట్ యాజ్ ఏ ఆడిటర్ ఫర్ నోమో లిమిటెడ్కి. హ్యాజ్ ఆల్ పార్ట్నర్స్ బీసీడి వచ్చేసి కామన్ పార్ట్నర్స్ కాబట్టి హూ ఆర్ ఆల్రెడీ సర్వ్ ద 2 terms of 5 consecutive years సర్వ్ చేసేసిన కాబట్టి సిన్స్ బిఫోర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ఆడిటర్ ద మేనేజ్మెంట్ షుడ్ హ్యావ్ అప్టైన్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్ and written consent from BCD and Co. Therefore, in this case, both the management and auditor have contravened the provisions of Companies Act 2013. As a result of fine as per section 147 of Companies Act will be applicable if any provisions of section 139 to 146 both inclusive is contravened. The company shall be punishable with fine and which shall not be less than 25,000. సో వాళ్ళకి ఫైన్ ఎంత పడుతుంది, 25,000 కంటే తక్కువ ఉండదు ఫైన్ అనేది. బట్ విచ్ మే బీ ఎక్స్టెండెడ్ టు 5 lakhs. సో 25,000 నుంచి 5 lakhs వరకు ఉంటుంది వాళ్ళు కామన్ ఆడిటర్స్ వచ్చి ఇట చేస్తామంటే. అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ హూ ఈజ్ ఇన్ డిఫాల్ట్ షెల్ బీ పనిషబుల్ రూపీస్ వచ్చేసి 10,000 నుంచి 1 lakh వరకు ఆఫీసర్స్కి పడుతుంది పెనాల్టీ అనేది. 10,000 to 1 lakh. సో 10,000 to 1 lakh ఆఫీసర్స్కి పడుతుంది. అండ్ ఇఫ్ ద ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ కంటైన్స్ ఎనీ provisions of section 139, section 144, 145, the auditor shall be punishable with fine which shall not be less than 25,000 but which may extend to 5 lakhs. సో కంపెనీకి ఎంతైతే పడుతుందో అంత పెనాల్టీ పడుతుంది ఆడిటర్కి కూడా, బట్ విచ్ మే బీ ఎక్స్టెండెడ్ టు 5 lakhs ఆర్ 4 times of remuneration. ఆర్ 4 times of remunerationకి పడుతుంది విచ్ ఎవర్ ఈస్ లోయర్ చూసుకొని. నెక్స్ట్ ఇట్ మే బీ నోటెడ్ దట్ ఇఫ్ ఆడిటర్ హ్యాస్ కంటైన్డ్ సచ్ provisions knowingly or willfully with intention to deceive the company or its shareholders or creditors or tax authorities, he shall be punishable with imprisonment which may extend to 1 year. అండ్ ఇక్కడ ఆఫీసర్కి ఇంప్రిజన్మెంట్ ఉండదని చెప్పలే, బట్ ఆటోకి అయితే ఇంప్రిజన్మెంట్ ఉంది 1 year అండ్ విత్ ఫైన్ విచ్ షల్ నాట్ బి లెస్ దెన్ 50,000 బట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 25 lakhs ఆర్ 8 times ఆఫ్ రెమ్యునరేషన్స్. ఎప్పుడు ఆ కాంట్రిబ్యూషన్ ప్రొవిజన్ అనేది నోయింగ్లీ అండ్ ఇంటెన్సివ్లీ ఉంటే. అండ్ పనిషబుల్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది 25,000 నుంచి 8 terms ఆఫ్ రెమ్యునరేషన్కి పోతుంది విచ్ ఎవరీస్కి రోజుకి 50,000 ఉంటుంది. నార్మల్ కేసులో అయితే 25,000 అండ్ 4 times ఆఫ్ రెమ్యునరేషన్ 5 lakhs చూసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79 మిసెస్ ఏఎల్ఎం ఏమైంది 79 క్వశ్చన్. మిసెస్ ఏఎల్ఎం వచ్చేసి ఈజ్ ఇన్ టు బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ ఆఫ్ టాయ్స్ సిన్స్ 2001 నుంచి. ద కంపెనీ వాస్ పర్ఫార్మింగ్ వెల్ till the year 2015 వరకు అండ్ ఆఫ్టర్ ద సేల్స్ స్టార్టెడ్ షోయింగ్ డౌన్వర్డ్ ట్రెండ్స్. సో సేల్స్ ఏమి 2001 వరకు ఉన్నాడు, ట్రేడింగ్ వచ్చేసి 2001 వరకు ఉంది. సిన్స్ 2001కి ద కంపెనీ వాస్ పర్ఫార్మింగ్ వెల్ టిల్ ఇయర్ 2015 వరకు అండ్ ఆఫ్టర్ దట్ సేల్స్ స్టార్టెడ్ షోయింగ్ డౌన్వర్డ్ ట్రెండ్. సో సేల్స్ ఏమైంది డౌన్వర్డ్కి పోతున్నాయి. ద కంపెనీ హ్యాడ్ బారోడ్ వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ ఫ్రమ్ ఎల్పీ బ్యాంక్ లిమిటెడ్ ఆన్ 1/8/2020
Account of borrowers. Accounts of borrowers was classified as NPA. Bank appointed forensic auditor to identify if any diversion of funds, if there are not. Forensic auditor confirmed the diversion of funds. Matter went to the court of law and company has to recast its financial statement for last 5 years. So, కోర్టు చెప్తుంది రీకాస్ట్ చేయండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఒక లాస్ట్ 5 yearsకి. మేనేజ్మెంట్ కంటెంట్ దట్ కంపెనీస్ యాక్ట్ డస్ నాట్ అలో రీకాస్టింగ్ ఆఫ్ మోర్ దెన్ 3 అకౌంటింగ్ ఇయర్స్. సో కోర్టు ఏమో 5 yearsని రీకాస్ట్ చేయమంటుంది. మేనేజ్మెంట్ అంటున్నాం సార్ మేము చట్టానికి న్యాయానికి ధర్మానికి ఉంటాం సార్, కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఓన్లీ 3 years చేయాలా, 3 years దాటి చేయకూడదు అంటున్నారు. సో ఇప్పుడు రీకాస్ట్ చేయొచ్చా చేయకూడదు 5 yearsకి సంబంధించి. రీకాస్ట్ అంటే మీన్స్ రీఓపెనింగ్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ కోర్ట్స్ ఆర్ ట్రిబ్యునల్ అండర్ orders. So section 130 of Companies Act 2013 say that company shall not reopen its books of accounts or not recast. So అదంతా కదా రీఓపెన్ చేయకూడదు, అదంతా కదా రీకాస్ట్ చేయకూడదు దాని యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దాని యొక్క బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్లెస్ an application in this regard made by the central government కానీ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ కానీ ఆర్ సెబీకి కానీ ఆర్ ఎనీ అదర్ స్టాట్యుటరీ రెగ్యులేటరీ బాడీ ఆర్ అథారిటీ ఆర్ బై పర్సన్ కన్సర్న్ అండ్ ఆర్డర్ బై ద కాంపిటెంట్ కోర్ట్. సో ఎవరో ఒకరు అప్లికేషన్ పెట్టుకుంటే కాంపిటెంట్ కోర్ట్ అనేది పర్మిషన్ ఇస్తే అప్పుడు ఓపెన్ చేయొచ్చు, రీఓపెన్ చేయొచ్చు ఆర్ రీకాస్ట్ చేయొచ్చు ఫైనాన్షియల్ స్టేట్మెంట్. జ్యూడిక్షన్ ఆర్ ట్రిబ్యునల్ టు దట్ ఎఫెక్ట్. ద రిలవెంట్ ఎర్లియర్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ఫ్రాడ్లెంట్ మేనర్. సో రిలవెంట్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేసినారు ఫ్రాడ్లెంట్ మేనర్లో ప్రిపేర్ చేసినారని తెలిస్తే ఆర్ ద అఫేర్ ద కంపెనీ వర్ మిస్మేనేజ్డ్. సో మిస్మేనేజ్ చేసినారు డూయింగ్ ద రిలవెంట్ పీరియడ్కి కాస్టింగ్ డౌట్ ఆన్ రిలయబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో మిస్మేనేజ్ చేసినారు దాని యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిలయబిలిటీ మీద డౌట్ ఉంది అని చెప్తున్నారు రిలవెంట్ పీరియడ్కి సంబంధించి. సో ఈ 2 కేసెస్లో రీకాస్ట్ చేయొచ్చు ఆర్ రీఓపెనింగ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏమి ఎర్లియర్ అకౌంట్స్ ఏవైతే ప్రిపేర్ చేసినారో అవి ఫ్రాడ్లెంట్ మేనర్లో ప్రిపేర్ చేసినారని కానీ ఆర్ మీ కంపెనీ వచ్చేసి మిస్మేనేజ్ చేసింది డ్యూరింగ్ ద రిలవెంట్ పీరియడ్కి చెప్పి అప్పుడు క్యాస్ట్ ఏ డౌట్ ఆన్ రిలయబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన డౌట్ ఉంది. నెక్స్ట్ ద ఆర్డర్ ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ అకౌంట్స్ should not be made beyond 8 years. So should not be made beyond 8 years immediately preceding the financial year. సో ఆర్డర్ ఎంతవరకు వచ్చు రీఓపెనింగ్కి 8 yearsకి మించి ఇవ్వకూడదు ప్రిసీడింగ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అన్లెస్ అండ్ అంటిల్ గవర్నమెంట్ హ్యాస్ అండర్ 128(5) issued the directions of keeping books of account longer than 8 years. మామూలుగా బుక్స్ ఆఫ్ అకౌంట్ మనం ఎంత మెయింటైన్ చేసుకున్నాం 8 years మెయింటైన్ చేసుకున్నాం కాబట్టి 8 years వరకు ఇవ్వచ్చు. అండ్ రీఓపెనింగ్ ఆఫ్ అకౌంట్స్ కెన్ మచ్ మేడ్ ఫర్ సచ్ లాంగర్. సో ఒకవేళ కంపెనీ ఏదైనా గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చింది మీరు ఎక్కువ మెయింటైన్ చేసుకోవాలని చెప్పి అప్పుడు చెప్పింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఎక్కువకి పోవాల్సి వస్తుంది. అవర్ ఏ నోటీస్ షుడ్ బి గివెన్ by the court or tribunal in this regard and shall take into consideration the representation if any keeping on the view the contention of ALM limited that the Companies Act does not allow recast for more than 3 preceding years is incorrect. సో కంపెనీ ఏదైతే చెప్తుందో మేము 3 years వరకు ఉంటుంది కంపెనీస్ యాక్ట్ ప్రకారం అని చెప్పేది అది ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8th మిస్టర్ GH అసోసియేట్స్ వచ్చేసి. సో 18th క్వశ్చన్ మిస్టర్ GH అసోసియేట్స్ వచ్చేసి అపాయింట్ అయినారు యాజ్ ఏ సెంట్రల్ ఆడిటర్గా BNB బ్యాంక్కి సంబంధించి. అండ్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇన్ న్యూఢిల్లీలో ఉంది ఫర్ ఫైనాన్షియల్ 2021కి. బ్యాంక్ ఫంక్షన్స్ ఇన్ ఆటోమేటెడ్ ఎన్వైరన్మెంట్ యూజింగ్ FLC సాఫ్ట్వేర్ while preparing audit report. One of the partners highlighted that some matters covered by Companies Act 2013 and requirement of Companies Order 2016 reported. You are required to answer the following. ఏం చెప్పినారు? టు విచ్ అథారిటీ ఆర్డర్ ఆడిటర్ షుడ్ సబ్మిట్ దేర్ ఆడిట్ రిపోర్ట్. సో ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయమన్నారు. లిస్ట్ ఆఫ్ మ్యాటర్ కవర్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ రిపోర్టింగ్ అండర్ కంపెనీస్ ఆర్డర్ 2020కి సంబంధించి. ఏమైంది ఇక్కడ బ్యాంకుకి శాటర్ అనుకున్నారు అండ్ వైల్ ప్రిపేరింగ్ ద ఆడిట్ రిపోర్ట్ ఒక పార్ట్నర్ హైలైట్ చేస్తున్నారు సమ్ మ్యాటర్కి సంబంధించి ఆ రిక్వైర్మెంట్ గురించి మనం చెప్పాలి, ఆన్సర్ చేయమంటున్నాడు. అథారిటీ ఏమి ఆడిట్ రిపోర్ట్లో అండ్ ఏమేమి మ్యాటర్స్ ఉంటాయి అండ్ రిపోర్టింగ్ అండర్ కంపెనీస్ ఆర్డర్లో క్యారోలో ఏమేమి వస్తాయి. ఇది బ్యాంక్ BNB బ్యాంక్కి సంబంధించి చేస్తున్నాము. సో అథారిటీ టు హూమ్ ఆడిటర్ టు సబ్మిట్ దేర్ ఆడిట్ రిపోర్ట్. ఇన్ కేస్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్ ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఎవరికి రిపోర్ట్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. సో GHS and Associates Central Statutory Auditor of BNB Bank, a nationalized bank authority, would be required to submit their report to central government ki submit cheyali. Second point, the auditor of banking company is also required to state in the report the matter covered by the section 143 of the Companies Act. So 143
కంపెనీస్ యాక్ట్ని కూడా ఫాలో కావాలి. అందులో ఏమి రిపోర్ట్ ఆన్ అడ్వకేసీ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఓవర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ విచ్ ఆర్ registered as company under Companies Act as per section 143(3) of Companies which are normally to be given annexed to the main audit report has guidance note on the audit financial control over financial reporting issued by the ICAI. సో మనం ఏమి చేయాలి, అడ్వకేసీ ఉందా లేదా రిపోర్టు, ఆపరేటింగ్ ఇంటర్నల్ కంట్రోల్స్ వచ్చేసి ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్గా వర్క్ చేస్తున్నావా లేదా, ఓవర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్లో చూసుకుంటే రిజిస్టర్ అయిందా లేదా కంపెనీకి సంబంధించి, వీటి గురించి ఇవ్వాలి. అడ్వకేసీ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ గురించి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ దీనికి సంబంధించి గైడెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఐసిఐ ఇష్యూ చేసి ఉంటుంది. నెక్స్ట్ రిపోర్ట్ ఆన్ వెదర్ ఎనీ సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ వాజ్ నోటీస్ ఇన్ ద వర్కింగ్ ఆన్ ద బ్యాంక్ విచ్ రిక్వైర్స్ ఇమీడియట్ అటెన్షన్. సో ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నాయా, నోటీస్ చేసినారా వర్కింగ్ బ్యాంక్కి సంబంధించి, ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా అనేది. ఫస్ట్ వచ్చేసి అడ్వకేసీ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ గురించి ఇవ్వాలి, ఇంటర్నల్ కంట్రోల్ ఓవర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్ చేయాలి ఏమైనా సీరియస్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా, నోటీస్ చేసిన ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ద బ్యాంక్కి సంబంధించి విచ్ రిక్వైర్ ఇమీడియట్ యాక్షన్కి సంబంధించి. నెక్స్ట్ యాజ్ పర్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ క్యాస్ట్ త్రో రూల్ 11 ఆఫ్ కంపెనీస్ ప్రకారం కంపెనీస్ రూల్ 2014 ద ఆడిటర్ రిపోర్ట్ షల్ ఆల్సో ఇంక్లూడ్ దేర్ వ్యూస్ అండ్ కామెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో రిపోర్టింగ్ రిక్వైర్మెంట్లో రూల్ 11 ప్రకారం ఆడిటర్ రిపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళ యొక్క వ్యూస్ ఏమి, వాళ్ళ యొక్క కామెంట్స్ ఏమి, ఫాలోయింగ్ మ్యాటర్కి సంబంధించి. ఫస్ట్ వెదర్ బ్యాంక్ హ్యాస్ డిస్క్లోజ్ ద ఇంపాక్ట్. సో బ్యాంక్ ఏమైనా ఇంపాక్ట్ని డిస్క్లోజ్ చేసిన, ఈఫ్ ఎనీ పెండింగ్ లిటిగేషన్స్ ఆన్ ఇట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో పెండింగ్ లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయా ఫైనాన్షియల్ పొజిషన్లో ఇన్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో, వాటి గురించి డిస్కస్ చేయాలి, డిస్క్లోజ్ చేయాలి, ఇంపాక్ట్ ఏముంటుంది అనేది. నెక్స్ట్ వెదర్ ద బ్యాంక్ హ్యాస్ మేడ్ ప్రొవిజన్స్. సో ఫస్ట్ లిటిగేషన్ గురించి చేయాలి, తర్వాత బ్యాంక్ ఏమైనా ప్రొవిజన్ చేసిందే హ్యాస్ ఫర్ రిక్వైర్డ్ అండర్ ద లా ఆర్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మే మెటీరియల్ ఫోర్సియబుల్ లాసెస్కి సంబంధించి, ఇఫ్ ఎనీ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఏమైనా ఉన్నవా అండ్ ఇంక్లూడింగ్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఏమైనా ఉన్నవా. అండ్ తర్వాత ఫర్ మెటీరియల్ ఫోర్సియబుల్ లాసెస్కి సంబంధించి. నెక్స్ట్ వెదర్ దేర్ ఆర్ ఎనీ డిలే ఇన్ ట్రాన్స్ఫరింగ్ అమౌంట్స్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫర్ టు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ఫండ్స్. సో ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అమౌంట్స్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయలేదా. సో ఫస్ట్ లిటిగేషన్కి సంబంధించి ఏమైనా ఉందా, పెండింగ్ లిటిగేషన్స్ అవి. తర్వాత బ్యాంక్ ఏమైనా ప్రొవిజన్ చేసిందా ఫోర్సియబుల్ లాసెస్కి సంబంధించి. అండ్ ట్రాన్స్ఫరింగ్ అమౌంట్స్ రిక్వైర్డ్ టు ట్రాన్స్ఫర్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొవిడెంట్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సినవి ట్రాన్స్ఫర్ చేసిందా లేదా. నెక్స్ట్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ రిలేటింగ్ టు కంపెనీస్ ఆర్డర్ 2020 ఆర్ not applicable to banking company as defined in class C of section 5 of banking regulations 1949. Next question number 81. What is there in question number 81? Rishabh Finance Limited. సో ఎవరున్నారా, రిషబ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉంది. అది వచ్చేసి ఒక నాన్ బ్యాంకింగ్ కంపెనీ అండ్ వాజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ యాక్సెప్టింగ్ పబ్లిక్ డిపాజిట్స్. సో పబ్లిక్ డిపాజిట్లో ఉంది అండ్ గివింగ్ లోన్ వచ్చేసి సిన్స్ 2015 నుంచి లోన్ ఇస్తుంది. కంపెనీ వాజ్ హ్యావింగ్ నెట్ ఓన్డ్ ఫండ్స్ వచ్చేసి 150 lakhs అంటే 1,50 lakhs ఉన్నాయి. అండ్ వాజ్ నాట్ హ్యావింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఆర్బీఐ. సో ఆర్బీఐ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు. అండ్ అప్లైడ్ ఫర్ ఇట్ ఆన్ 30 March 2020 వరకు అప్లై చేసినారు. అండ్ ద కంపెనీ అపాయింటెడ్ మిస్టర్ గౌతమ్ హ్యాజ్ ఇట్ స్టార్టెడ్ ఆర్డర్ ఫర్ ద ఇయర్ 21-22కి అడ్వైజ్ ద ఆర్డర్ విత్ రిఫర్ టు ఆడిట్ ప్రొసీజర్ టు బి టేకెన్ అండ్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద సేమ్ వ్యూ ఆఫ్ క్యారో 2020. సో ఎన్బిఎఫ్సిది ఇది ఎన్బిఎఫ్సి పబ్లిక్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుంది 2015 నుంచి. ఇప్పుడు ఎంత ఉంది, నెట్ ఓన్ ఫండ్స్ వచ్చేసి 150 crores నెట్ ఓన్ ఫండ్స్ ఉన్నాయి. ఎన్బిఎఫ్సికి సంబంధించి ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషన్ క్లాస్ 16 డీల్ చేస్తుంది. దాంట్లో ఏం చెప్తారు, ఆర్బీఐతో రిజిస్ట్రేషన్ తీసుకుందా లేదా, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా, వాటి గురించి చెప్పాల్సి వస్తుంది. సో ఆ క్లాస్ 16 చెప్తుంది. క్లాస్ 16 ఆఫ్ పారా 3 ఆఫ్ క్యారో 2020 ద ఆర్డర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ వెదర్ ద కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు బి రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 45IA ఆఫ్ ఆర్బీఐ యాక్ట్. సో 145IA కింద రిజిస్టర్ కావాల్సిన అవసరం ఏమైనా ఉందా. అండ్ ఈ సో కావాల్సి ఉంటే రిజిస్ట్రేషన్ హ్యాస్ బిన్ అప్టెన్, రిజిస్ట్రేషన్ అనేది అప్టెన్ చేసిందా. Next, the auditor is required to examine whether the company is engaged in the business which attracts the requirement of registration. So, company engage అయ్యి ఉందా, ఏది రిక్వైర్మెంట్ రిజిస్ట్రేషన్కి రిక్వైర్మెంట్ ఉన్న దానిలో. అండ్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ వేర్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ బిజినెస్ ఆఫ్ ద కంపెనీ. సో ఫైనాన్సింగ్ యాక్టివిటీ అనేది ఉండాలి ప్రిన్సిపల్ బిజినెస్కి.
ప్రిన్సిపల్ బిజినెస్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ అంటే రెండు చూసుకోవాలి, ఫైనాన్షియల్ అసెట్ చూసుకోవాలి, ఫైనాన్షియల్ ఇన్కమ్ చూసుకోవాలి. ఉన్న టోటల్ అసెట్లో మోర్ దెన్ ఫైనాన్షియల్ అసెట్సే ఉండాలి. ఉన్న ఇన్కమ్లో మోర్ దెన్ 50% ఇన్కమ్ వచ్చేసి ఫైనాన్షియల్ అసెట్స్ నుంచి జనరేట్ కావాలి. నెక్స్ట్ ఆర్బీఐ రిస్ట్రిక్ట్స్ కంపెనీస్ ఫ్రమ్ క్యారింగ్ ద బిజినెస్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ వితౌట్ అప్టైనింగ్ ద సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఆడిట్ ప్రొసీజర్ అండ్ రిపోర్టింగ్. ద ఆడిటర్ షుడ్ ఎగ్జామిన్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద కంపెనీ విత్ రిలేషన్ టు యాక్టివిటీస్ కవర్డ్ అండర్ ఆర్బీఐ యాక్ట్ అండ్ డైరెక్షన్స్ రిలేటెడ్ టు NBFC. సో ఏం చేయాలి, ఆడిటర్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ని చెక్ చేయాలి, కంపెనీకి రిలేటెడ్ అండ్ యాక్టివిటీస్ ఏమున్నవి ఆర్బీఐ యాక్ట్ ప్రకారం చూసుకోవాలి, డైరెక్షన్స్ ఏమున్నాయి NBFCకి సంబంధించి వాటిని చెక్ చేయాలి. నెక్స్ట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ షుడ్ బి ఎగ్జామిన్ టు అసెర్టైన్ వెదర్ ద కంపెనీ ఫైనాన్షియల్ అసెట్స్ కాన్స్టిట్యూట్ మోర్ దెన్ 50% ఆఫ్ టోటల్ అసెట్స్ ఉండాలి, ఫైనాన్షియల్ అసెట్స్ ఉండాలి. అండ్ ఫైనాన్షియల్ ఇన్కమ్ వచ్చేసి జనరేట్ కావాలి ఫైనాన్షియల్ అసెట్ నుంచి మోర్ దెన్ 50% గ్రాస్ టోటల్ ఇన్కమ్లో. నెక్స్ట్ వే ద కంపెనీ హ్యాస్ నెట్ ఓన్డ్ ఫండ్స్ యాజ్ రిక్వైర్డ్ బై రిజిస్ట్రేషన్ యాజ్ NBFC. సో NBFC ప్రకారం నెట్ ఓన్డ్ ఫండ్స్ ఉన్నాయా లేవా, వెదర్ ద కంపెనీ హ్యాస్ అప్టైన్డ్ రిజిస్ట్రేషన్ యాజ్ NBFC, ఇఫ్ నాట్ రీజన్ should be sought from the management and document చేయండి. అండ్ ఆడిటర్ should report incorporating the following: whether the registration is required under section 45. ఆడిటర్ 45 అయ్యే ప్రకారం రిజిస్ట్రేషన్ కావాలా, రిజిస్ట్రేషన్ అప్లై చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూసుకోండి, ఒకవేళ రిజిస్ట్రేషన్ అప్లై చేయకుండా రీజన్ని తీసుకోండి. ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ రిజర్వ్ ఫైనాన్స్ లిమిటెడ్ NBFC was in the business of accepting public deposit and giving loans to since 2015. the company has net owned funds వచ్చేసి 150 crores ఉన్నాయి, which is less than in comparison to the prescribed limit. So prescribed limit ఎంత 2 crores rupees and was also not having registration certificate from RBI. So for 30 March 2020 that is required to report on same as per class 16 of para 3 of CARO 2020లో. నెక్స్ట్ 82 క్వశ్చన్. జమ్ లిమిటెడ్ వచ్చేసి ఒక ఎక్స్పోర్టర్ ఉన్నారు, ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్కి టర్న్ ఓవర్ వచ్చేసి 150 crores ఉంది. అండ్ 150 crores 105 వచ్చేసి ఎక్స్పోర్ట్ బిజినెస్కి, 45 వచ్చేసి డొమెస్టిక్ సోల్స్కి. 105 అంటే 70% అవుతుంది, 145 అంటే 30% అవుతుంది. సో లెస్ దెన్ 75% ఉంది కాబట్టి ఇది కంపల్సరీగా కాస్ట్ ఆడిట్ అపాయింట్ చేయాలి, కాస్ట్ ఆడిటర్ని టు గెట్ ద కాస్ట్ అకౌంట్. సో ఎగ్జామ్షన్ రావాలంటే ఒకవేళ కాస్ట్ ఆడిటర్ని అపాయింట్ చేయకుండా మోర్ దెన్ 75% నీకు ఎక్స్పోర్ట్స్ నుంచి రావాలి, ఆర్ నువ్వు సెజ్కి చేస్తుండాలి, ఆర్ నువ్వు జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ క్యాపిటల్ కన్జంప్షన్లో చేస్తుంటే నీకు ఎగ్జామ్షన్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి రిక్వైర్మెంట్ ఆఫ్ కాస్ట్ ఆడిట్ షల్ నాట్ బి అప్లికబుల్ కంపెనీ యూజ్ రెవెన్యూ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చేసి ఎక్సీడ్స్ 75% ఎక్సీడ్ అవుతుందో టోటల్ ఇన్కమ్లో వాళ్ళకి వస్తుంది. అండ్ ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ జమ్ లిమిటెడ్ ఈజ్ అన్ ఎక్స్పోర్టర్ of precious and semi precious stones and turnover of the company he is rupees 150 out of which 105 crores that is 70% is from export business ki and remain and 45 crores వచ్చేసి 30% from domestic sales కి సంబంధించి. thus opinion of director is not tenable as revenue from exports of foreign exchange is below prescribed limit. therefore cost audit is applicable on Jum Limited as per rule 3 of companies rule 2014. Jum Limited has appointed cost auditor to get the cost accounts of the company auditor. Next question number 83. While the audit team has identified the various matters, they need to your advice to include the same in your audit report in a view of CARO 2020 అనుకోండి. Next, the company is in the process of selling its office along with its freehold land available at Pune. Land అంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ క్లాస్ 1 part 3 of CARO వస్తుంది. అండ్ యాక్టివ్లీ లుక్ అవుట్ పొటెన్షియల్ బయర్స్. వాళ్ళ ద సేమ్ వాస్ పర్చేజ్ 20 lakhs in 2006కి పర్చేజ్ చేసినారు, కరెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 20 lakhs ఉంది. ద ప్రాపర్టీ ఈస్ పెండింగ్ టు బి రిజిస్టర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ నేమ్ పైన లేదంట. సో మనం అసెట్స్కి సంబంధించి ఎవరి పేరు మీద ఉందనేది చెక్ చేయాల్సినది ఉంది క్లాస్ 1 ప్రకారంగా. డ్యూ టు సర్టెన్ ప్రొసీజర్ ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ద రిజిస్ట్రేషన్ ద కంపెనీ ఈజ్ హ్యావింగ్ వ్యాలిడ్ పొజిషన్ అండ్ హ్యాస్ paid its purchase cost in full. Company has disclosed this amount under fixed asset that no disclosure and registration is made and not to farm accounts. Next, second point. Second is the internal audit of the company has identified a fraud in the recruitment of employees by the HR department. So internal audit identify చేసినాడు, ఒక fraud identify చేసినాడు ఎంప్లాయీస్ రిక్రూట్ చేసే దగ్గర, where certain were alleged to have been taken kickback from the employees for taking on the board with the company. After due investigation, the concerned manager was sacked. The amount kickback is expected to be range 13.5 lakhs. అంటే యాక్చువల్గా ఎంప్లాయీస్ లేకున్నా కానీ ఎంప్లాయీస్కి పే చేసినట్లు ఒక 13.5 lakhs తీసుకున్నారు. అంటే SC 240 ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్ టు ఫ్రాడ్ ఇది చూసుకోవాలి అండ్ చూసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఫ్రాడ్కి సంబంధించి అంటే క్లాస్ 11 వచ్చేస్తుంది.
para 3 of CARO 2020 కి సంబంధించి CARO 2020 the auditor is required to report whether the title deed of immovable properties are held in the name of the company. So title deeds అనేది immovable property యొక్క title deeds అనేది కంపెనీ నేమ్ పైన ఉన్నవా లేనా. if not, provide details thereof. in the present case the company has office along with freehold land in Pune, though company has paid its purchase cost in full. However, this property is belonging pending to the register in the name of the company, that is title deed. He is not in the name of the company since 2016. Therefore, auditor is required to report the same in the accordance with class 1 para 3 of CARO 2020. The reporting under this class whether the title deed of the immovable property are not held in the name of the company may be made incorporating following details in the form of table or otherwise. సో ఏమేమి చూసుకోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏమున్నాయి, వెదర్ లీజ్ హోల్డ్ ఆర్ హౌట్ హోల్డ్ ఏమైనా ఉన్నాయా, గ్రాస్ బుక్ వాల్యూ అండ్ నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది, యాజ్ అండ్ బ్యాలెన్స్ షీట్కి రిమార్క్స్ ఏమున్నాయి. నెక్స్ట్ యాజ్ ఫర్ క్లాస్ 10 ఆఫ్ para 3 of CARO 2020 the auditor is required to report whether any fraud by the company or any fraud on the company by its officer or employees has been noticed or reported during the year. If yes, nature and amount involved is to be indicated. In the instant case, a fraud has been identified in recruitment of employees by HR department where certain sum are alleged to have been taken to kickback from company amounting rupees. So auditor report చేయాలి, క్లాస్ 11లో రిపోర్ట్ చేయాలి, క్లాస్ 10 కాదు, క్లాస్ 11 చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. మిస్టర్ భారత్ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ టాటా ఆఫ్ NM Limited or Limited both companies కి హ్యావ్ బేస్ ముంబై వచ్చేసి బేస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 కి మిస్టర్ భారత్ హ్యాస్ సైన్డ్ లిమిటెడ్ రివ్యూ రిపోర్ట్ ఫర్ ఈచ్ క్వార్టర్ కి till the quarter ended 31st December 2020 కి of both companies కి owing to his personal commitment and increased workload he tendered is resignation to N Limited. సో రిజిగ్నేషన్ ఇచ్చినాడు N Limited కి 30 జనవరికి 2020 కి అండ్ హాస్క్ ద అపాయింట్మెంట్ టు అపాయింట్ అనదర్. సో ఫస్ట్ 3 క్వార్టర్స్ వచ్చేసి ఇతనే చేసినాడు కాబట్టి క్వాలిటీ రివ్యూ రిపోర్ట్ని ఇచ్చినాడు కాబట్టి ఎన్ కంపెనీకి రిజైన్ చేస్తున్నాడు. 4th క్వార్టర్కి కంపల్సరీ 4th క్వార్టర్కి ఇదని ఇవ్వాలి. నెక్స్ట్ ఈ భారత్ లిమిటెడ్ యాక్టర్ ఓ లిమిటెడ్కి సంబంధించి ఓ లిమిటెడ్ కూడా ఫస్ట్ వీక్లో మిస్టర్ జీ ఇతని వైఫ్ ఏం చేసిందంటే ఒక 5.8 lakhs కంపెనీ బారో చేసుకుంది. సో డిస్క్వాలిఫికేషన్ వస్తుంది, డిస్క్వాలిఫికేషన్ వస్తే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అయినా అంటే క్యాజువల్ వేకెన్సీ అరైజ్ అవుతుంది. సో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు రిపోర్ట్ని ఇవ్వకూడదు. సో ఇది జెన్యూన్ కేస్, డిస్క్వాలిఫై అయినాడు కాబట్టి రిపోర్ట్ ఇవ్వకూడదు. ఇది రిజైన్ చేస్తున్నాడు కాబట్టి రిపోర్ట్ ఇచ్చి రిజైన్ చేయాలి. In the given scenario, Mr. Bhatt has appointed as starter after 2 listed entities, N Limited and O Limited for the financial year 2021. Mr. Bhatt has signed the limited review for first 3 quarters. So this is still quarter ended 31st December 2020. Both the companies owing to his personal commitment and increased in workload, he resigned from N Limited and asked the company to appoint another auditor to issue audit report for the remaining quarter and the audit report for the financial year 2021. Where appointment is common. So for the Mr. Bhatt immediately informed the management of O Limited that he had been disqualified to act as an auditor and told them he won't issue audit report for last quarter. Mr. D borrowed sum of 5.85 from the company's person. So as per SEBI guidelines, if the auditor signed limited review or audit report for the first 3 quarters gonna chesinte, then the auditor shall before such resignation issue the limited review last quarter guni ichipoli as well as audit quarter financial year ki sambandhinchi. The provisions will not applicable ఎప్పుడంటే డిస్క్వాలిఫికేషన్ అండర్ సెక్షన్ 141 వస్తాయి. ఇన్ ద గివెన్ కేసు సిచ్యువేషన్లో ఫస్ట్ కంపెనీకి వచ్చేసి కంపెనీ అపాన్ రిజిగ్నేషన్ ఇస్తున్నారు కాబట్టి స్టాట్యూటర్ ఇష్యూ రిజిగ్నేషన్ ఇచ్చేటప్పుడు రిక్వైర్డ్ టు ఇష్యూ ఆడిట్ రిపోర్ట్ ఫర్ ద లాస్ట్ క్వార్టర్ అండ్ ఆడిట్ రిపోర్ట్ ఫర్ ద ఇయర్ 2021 ఫర్ N Limited హ్యాస్ issued audit report for the first 3 quarter ki, whereas Mr. Bhatt is not required to issue the audit report for remaining quarter and audit report for the year 2021. Has a whole for O Limited has he is disqualified under Companies he is under required under Companies Act 141 of the Companies Act. Accordingly, contention of management N Limited is correct and tenable for issuing the audit report for remaining quarter and audit report for financial year 2021. However, contention of management of O Limited is not correct. Regarding legal responsibility of Mr. Bhatt to issue audit report is remaining all correct. ఓ చెప్పేది కరెక్ట్ కాదు, ఫస్ట్ కంపెనీ చెప్పేది కరెక్ట్, ఎందుకంటే రిజిగ్నేషన్ ఇది డిస్క్వాలిఫై అని అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. మిస్టర్ ఖానా had appointed Tata of IST Limited for financial year 31st March 2021 ki financial statements of IST Limited drawn upon compliance with company's rules in the chief financial officer is of the view that disclosure requirements specified under division 2 schedule 3 of Companies Act are complete and no other
additional disclosures shall be made in the notes or by additional statement advise the general instructions to be considered by RST while preparing financial statements. So general instructions ఏం తీసుకోవాలి, మనం ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు రిక్వైర్డ్ విత్ ఇండియా ఏఎస్ ప్రకారంగా చూసుకుంటే ఎవ్రీ కంపెనీ అనేది ఇండియా ఏఎస్ని అప్లికబుల్ కావాలి ప్రిపేర్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ షెడ్యూల్స్ ఆర్ విత్ మోడిఫికేషన్స్ యాజ్ మే బీ రిక్వైర్డ్ అండర్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్. తర్వాత వేర్ కంప్లైంట్స్ విత్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద యాక్ట్ ఇంక్లూడింగ్ ఇండియా ఏఎస్ ఎక్సెప్ట్ ద ఆప్షన్ presenting assets and liabilities in order to liquidity are provided by the relevant assets. సో కంపల్సరీగా మనము అన్నిటి యొక్క ఇండియా ఏఎస్ని ఫాలో కావాలి ఎక్సెప్ట్ ఏమైనా ఆప్షన్ ప్రొవైడ్ చేస్తే తప్ప లిక్విడిటీ ఉన్నప్పుడు. నెక్స్ట్ యాజ్ అప్లికబుల్ టు ద కంపెనీస్ ఆర్ రిక్వైర్డ్ టు ఎనీ చేంజ్ ఆర్ ట్రీట్మెంట్ డిస్క్లోజర్స్ ఇంక్లూడింగ్ అడిషన్స్ అమెండ్మెంట్ సబ్స్టిట్యూషన్ ఆర్ డెలిషన్ ఇన్ ద హెడ్స్ సబ్ హెడ్స్ ఆర్ ఎనీ చేంజెస్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ దేర్ ఆఫ్ ద సేమ్ should be requirement under schedules or shall modify the accordingly. సో ఇండియా ఏఎస్ ఎట్లా చెప్తుందో అట్లనే మోడిఫై చేయాలి అన్నిటిని ఎక్సెప్ట్ ఏదైనా చెప్తే తప్ప. నెక్స్ట్ డిస్క్లోజర్ రిప్లైమెంట్. సో ఫస్ట్ వచ్చేసి కంపెనీ అనేది ఇండియా ఏఎస్ ప్రకారంగా ప్రిపేర్ చేయాలని చెప్తాము, తర్వాత కంప్లైంట్ కావాలని చెప్తాము, తర్వాత డిస్క్లోజర్ చేయాలి రిక్వైర్మెంట్ స్పెసిఫైడ్ ఇన్ ద షెడ్యూల్స్ ఇన్ అడిషన్ టు అండ్ నాట్ సబ్స్టిట్యూషన్ టు ద డిస్క్లోజర్ ఆఫ్ రిక్వైర్మెంట్ స్పెసిఫైడ్ ఇన్ ఇండియా ఏఎస్ అడిషనల్ డిస్క్లోజర్ స్పెసిఫైడ్ ఇన్ ఇండియా ఏఎస్ ఎక్కడన్నా చెప్పింది నోట్స్ కానీ ఆర్ బై వే ఆఫ్ అడిషనల్ స్టేట్మెంట్ కానీ ఆర్ స్టేట్మెంట్ కానీ అన్లెస్ రిక్వైర్డ్ టు బి డిస్క్లోజ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సిమిలర్లీ ఆల్ ఆఫ్ ద డిస్క్లోజ్ యాజ్ రిక్వైర్డ్ బై ద కంపెనీ షెల్ బి మేడ్ నోట్స్ ఇన్ ద అడిషన్ టు ద రిక్వైర్మెంట్ సెట్ అవుట్ ఇస్ schedule. Next fourth point, notes shall contain information in addition to that presented in the financial statement and shall provided where required. సో నోట్స్ ని ప్రొవైడ్ చేయండి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి సంబంధించి ఎక్కడెక్కడ కావాలో అక్కడ. ఫస్ట్ నెరేటివ్ డిస్క్రిప్షన్ ఆర్ డిసగ్రిగేషన్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్ ద స్టేట్మెంట్. సో నెరేటివ్ డిస్క్రిప్షన్స్ని ప్రొవైడ్ చేయండి అండ్ డిసగ్రిగేషన్ ఏమైనా జరిగిందా ఐటమ్స్కి రికగ్నైజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి చూడండి. సో డిసగ్రిమెంట్ ఎక్కడ ఉంటే వాటికి సంబంధించి నెరేటివ్ డిస్క్రిప్షన్ని ప్రొవైడ్ చేయాలి. సో నోట్స్ని ప్రొవైడ్ చేయండి, డిసగ్రిమెంట్ ఉన్న కాడ నెరేటివ్ డిస్క్రిప్షన్ని ప్రొవైడ్ చేయండి. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐటమ్స్ డు నాట్ క్లారిఫై for recognition of these statements. Next, each items on the face of balance sheet, statement of changes in equity, statement of profit and loss account shall be cross-referenced to any related information in the notes. So in preparing the financial statement including notes balance shall be maintained between providing excessive details that may not assist users financial statement and not providing important information as results too much of aggregation. So ఇక్కడ పడితే అక్కడ మనం వాటిని అగ్రిగేట్ చేయకూడదు అండ్ క్రాస్ రిఫరెన్స్ని తీసుకోవాలి నోట్స్ టు స్టేట్మెంట్స్కి సంబంధించి ఏవైతే మనం బ్యాలెన్స్ షీట్లో ప్రొవైడ్ చేస్తామో ఈక్విటీ స్టేట్మెంట్లో ప్రొవైడ్ చేస్తామో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వాటి అన్నిటికి సంబంధించి రిలేటెడ్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అసిస్ట్ చూసుకోవాలి నాట్ ప్రొవైడింగ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ యాజ్ రిలవెంట్ టూ మచ్ ఆఫ్ అగ్రిగేషన్కి. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షల్ కంటైన్ ద కరస్పాండింగ్ అమౌంట్స్ ఆర్ కంపేర్ టు అమౌంట్ ఫర్ ద ఇమీడియట్లీ ప్రిసీడింగ్ రిపోర్టింగ్ పీరియడ్ ఫర్ ఆల్ ఐటమ్స్ షోన్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంక్లూడింగ్ నోట్స్ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేట్ బిఫోర్ కంపెనీ ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్కి సంబంధించి. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ షెల్ డిస్క్లోజ్ ఆల్ మెటీరియల్ ఐటమ్స్ని డిస్క్లోజ్ చేయాలి దట్ ఈస్ ద ఐటమ్ ఇఫ్ దే కుడ్ ఇండివిజువల్లీ ఆర్ కలెక్టివ్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఎకనామిక్ డెసిషన్ దట్ ద యూజర్స్ మేక్ ఆన్ బేసిస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మెటీరియాలిటీ డిపెండ్ ఆన్ సైజ్ నేచర్ ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్ టు బి జడ్జ్డ్ ఇన్ ఏ పర్టికులర్ సర్కమ్స్టెన్స్కి. సో మెటీరియల్ ఐటమ్ అనేది డిస్క్లోజ్ చేయాలి ఇండివిజువల్గా కలెక్టివ్గా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎకనామిక్ డెసిషన్కి సంబంధించి. నెక్స్ట్ వేర్ ఎనీ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్స్ రిక్వైర్ స్పెసిఫిక్ డిస్క్లోజర్స్ టు బి మేడ్ ఇన్ ద స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద కంపెనీ ద సెట్ డిస్క్లోజర్ షెల్ బి మేడ్ ఇన్ అడిషన్ టు దోస్ రిక్వైర్డ్ అండర్ ద షెడ్యూల్. సో యాక్టివ్ రెగ్యులేషన్ ప్రకారం స్పెసిఫిక్ డిస్క్లోజర్స్ ఉంటే వాటి ప్రకారంగా డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85 ఏముంది జామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది ఎంగేజ్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్లో. సిఏ రాయ్ వాజ్ అపాయింటెడ్ వచ్చేసి స్టార్టర్గా అపాయింట్ అయిన 21-22కి అండర్ ద ఆడిట్ జామ్ ప్రైవేట్ లిమిటెడ్ అప్టెన్ వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీస్ ఫ్రమ్ బ్యాంక్ నుంచి ఒక 10 crores వర్కింగ్ క్యాపిటల్ని తీసుకొని హైపోథికేషన్ చేసి స్టాక్ ఆఫ్ గూడ్స్ని ప్రైమరీ సెక్యూరిటీగా ఆన్ ఎంక్వైరీ సిఏ రాయ్ వాజ్ ఇన్ఫార్మ్డ్ బై మేనేజ్మెంట్ ద స్టాక్ స్టేట్మెంట్ ఆర్ ఫర్నిష్డ్ periodically to ABC Bank Limitedకి అండ్ ద డీటెయిల్ సబ్మిషన్ క్వార్టర్లీ స్టాక్ స్టేట్మెంట్ హ్యాస్ ఫాలో. సో ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్కి ఇచ్చినాడు. ఎంత స్టాక్ వాల్యూ యాజ్ ఫర్ books of account as at the end 11.5 14.75 11.5 15.7 స్టాక్ వాల్యూ హ్యాస్ ఫర్ క్వార్టర్లీ స్టేట్మెంట్ సబ్మిటెడ్ టు బ్యాంక్. సో బ్యాంక్ ఒకటి ఇస్తున్నారు వీళ్ళ బుక్లో ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళ బుక్లో 11 ఉంటే బ్యాంక్ 14 ఇస్తారు వీళ్ళ బుక్లో 14 ఉంటే 17 ఇస్తున్నారు 11.5 ఉంటే 14 ఇస్తున్నారు 15.25 ఉంటే 15. సో అదే ఎండుకు వచ్చేసి 31st మార్చ్కి వచ్చేసి ఆడిట్ వచ్చేసి ఆ ఫైనాన్షియల్లో 31st మార్చ్కి సర్టిఫై చేస్తారు కాబట్టి సైన్ చేస్తారు కాబట్టి రెండింటికి ఒకటి ఇచ్చినారు రిమైనింగ్ దానిలో ఇష్టం వచ్చినట్లు స్టాక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. The management the management of JAM Private Limited
did not disclose the above variation in the notes to accounts forming part of financial statement of the company for the financial year 2023. The management replied that there is no balance sheet as on the balance sheet at the final. So further at the March endకి మనకేం వేరియేషన్ లేదు కదా, అందుకే మేము డిస్క్లోజ్ చేయలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వేర్ హ్యాస్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరింగ్ హయ్యర్ డ్రాయింగ్ పవర్ అండ్ సెన్స్ చార్టర్ నీడ్ నాట్ బి బాదర్. సో చార్టర్ మీరేం బాదర్ కాకండి, మేము హయ్యర్ సెక్యూరిటీ డీపీ కోసం మేము అట్లా చూపించినామని చెప్తున్నారు. సో ఇది కంటెన్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ వ్యాలిడా కాదా? హ్యాస్ ఏ చార్టర్ హౌ CA రాయ్ షుడ్ డీల్ అండ్ డిస్క్లోజ్ ద disclosure reporting requirement if any as per Companies Act 2020 and CARO 2020. So CARO 2020 class 14 of point Y of schedule 3 of Companies Act as statutory dues. So class 4 point Y schedule 3 of Companies division 1 financial statement of for a company whose financial statements are required to comply with company's rules, where company has borrowed from bank or financial institutions on the basis of security of current assets. It shall disclose the following. So disclose chali whether quarterly returns or statement of current assets filed by the company with the bank or financial institution in agreement with the books. So ఏవైతే నువ్వు ఫైల్ చేస్తున్నావో అది బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో మ్యాచ్ అవుతున్నావా లేవా అనేది చూసుకోవాలి. ఇఫ్ నాట్ సమ్మరీ ఆఫ్ రికన్సిలేషన్ అండ్ రీజన్ ఫర్ మెటీరియల్ డిస్క్రిప్షన్. సో ఎంత డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్కి సంబంధించి అండ్ మెటీరియల్కి సంబంధించి రీజన్ని ప్రొవైడ్ చేయండి, డిస్క్రిపెన్స్కి సంబంధించి ఇఫ్ ఎనీ అడ్వకేట్లీ డిస్క్లోజ్డ్. నెక్స్ట్ ఫర్దర్ యాజ్ పర్ క్లాస్ 3(2). సో ఇది ఇన్వెంటరీకి సంబంధించి కాబట్టి క్లాస్ 2 పారా 3 CARO 2020 ప్రకారం ఆడిటర్ ఈస్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ వెదర్ ద డూయింగ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ద ఇయర్ ద కంపెనీ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ in excess of 5 crores rupees. So in excess of 5 crores rupees ఏమన్నా ఉందా? వర్కింగ్ క్యాపిటల్ ఎంత శాంక్షన్ అయింది? 5 crores ఎక్సీడ్ అయింది. ఇన్ excess of 5 crores. సో మన దానికి కంపెనీకి ఎంత ఇచ్చినది లోన్ అది 10 crores. సో 5 crores ఎక్సీడ్ అయింది. ఓకే, వర్కింగ్ క్యాపిటల్ 5 crores. ఎక్కడ పోయినాం? కంపెనీ వెదర్ ద క్వార్టర్లీ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్ ఫైల్డ్ బై ద కంపెనీ విత్ సచ్ బ్యాంక్ ఆర్ అగ్రిమెంట్ విత్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద కంపెనీ. ఇఫ్ నాట్ గివ్ ద డీటెయిల్స్. సో ఒకవేళ లేకుంటే రీజన్ డీటెయిల్స్ని యాడ్. సో 5 crores కానీ ఎక్సీడ్ అయింటే గ్యారంటీగా ఫైల్ చేసినది బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి మ్యాచ్ కావాలి. ఒకవేళ మ్యాచ్ కాకుండా రీజన్ని ప్రొవైడ్ చేయండి. ద అబో క్లాస్ రిక్వైర్ CA రాయ్ టు కామెంట్. సో CA రాయ్ కామెంట్ చేయాలి వెదర్ డూయింగ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇయర్ ద కంపెనీ హ్యాస్ శాంక్షన్ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ ఎక్సెస్ ఆఫ్ 5 crores ఇన్ అగ్రిగేట్. సో జామ్ లిమిటెడ్ శాంక్షన్ వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీ 10 crores ఉంది విచ్ ఈస్ అపారెంట్లీ ఎక్సెస్ ఆఫ్ 5 crores కాబట్టి. సెకండ్లీ వెదర్ క్వార్టర్లీ స్టేట్మెంట్ ఫైల్ జేఎం కంపెనీ విత్ ద అగ్రిమెంట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉందా లేదా? అకార్డింగ్లీ డేటా గివెన్ ఇన్ ద ఇన్సెంట్ కేస్ ఇట్ ఈస్ క్లియర్ దట్ వేరియేషన్స్ ఉంది క్వార్టర్లీ 1, 2 and 3కి సంబంధించి రిపోర్టింగ్ because difference of stock valuation as per book value and stock value quarterly distribution. So contention of management is not valid. CA రాయ్ డిఫరెన్స్ ని రిపోర్ట్ చేయాలి. CARO 2020లో Q1 Q2 బుక్స్ ఇట్లా ఉంది, దీనికి ఉంది. అండ్ ఎక్సెస్ రిపోర్టింగ్ స్టాక్ టు బ్యాంక్ బై 2.5, ఎక్సెస్ రిపోర్టింగ్ 2.25, ఎక్సెస్ రిపోర్టింగ్ 2.5 అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. అరియాన్స్ లిమిటెడ్ ఈజ్ అన్ ఇన్ టు బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ డాల్స్ సిన్స్ 2004 నుంచి బొమ్మలు చేస్తున్నామంట. ద కంపెనీ వాజ్ పర్ఫార్మింగ్ వెల్ టిల్ 2015 అండ్ ఆఫ్టర్ దాట్ సేల్స్ స్టార్టెడ్ షోయింగ్ డౌన్వర్డ్ ట్రెండ్స్. తో దాని తర్వాత తగ్గిపోతున్నాయి. అట్ ద కంపెనీ బారోడ్ వర్కింగ్ క్యాపిటల్ ఫండ్ ఫ్రమ్ LP లిమిటెడ్ ఆన్ 17/10/2021 అకౌంట్ ఆఫ్ బారోస్ వాజ్ క్లాసిఫైడ్ యాజ్ NPA. సో NPAగా డిస్క్లోజ్ చేసినారు. వర్కింగ్ క్యాపిటల్ తీసుకున్నాము, చేసినాము. బ్యాంక్ appointed forensic auditor to identify if any diversion of funds. So diversion of funds ఏమైనా జరుగుతున్నాయి ఇద్దరు ఆర్ నాట్. forensic auditor confirm that diversion of funds. సో diversion of funds అనేది జరుగుతున్నాయి. సో diversion of funds జరుగుతుంటే మనం CAROలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ పర్పస్ తీసుకున్నామో ఆ పర్పస్ లేదు కాబట్టి నా క్లాస్ 9లో వస్తుంది. నెక్స్ట్ మ్యాటర్స్ వెన్ టు ద కోర్ట్ ఆఫ్ లా అండ్ ద కంపెనీ ఆస్క్ టు రికాస్ట్ ఇట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ లాస్ట్ 6 years. మేనేజ్మెంట్ ఏమంటుందంటే నాట్ రికాస్టింగ్ మోర్ దెన్ 5 years కాదు, అప్ టు 8 years వరకు మనం రికాస్టింగ్ చేయొచ్చు. ఒకవేళ గవర్నమెంట్కి ఇంకా పవర్స్ ఉంటే ఇంకా ఎక్సెస్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ రికాస్టింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్టింగ్ ట్రిబ్యునల్ సెక్షన్ 130 డీల్ చేస్తుంది. 130 ప్రకారం కంపెనీ అనేది రీఓపెన్ చేయకూడదు, బుక్స్ ఆఫ్ అకౌంట్ రీకాస్ట్ చేయకూడదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని అన్లెస్ అదర్వైజ్ అప్లికేషన్స్ మేడ్ బై ద అప్లికేషన్ మేడ్ చేయాలి. ఎవరు బై ద సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కానీ, ఆ సెక్యూరిటీస్ బోర్డు కానీ, ఆ అదర్ స్టాట్యుటరీ రెగ్యులేటరీ బాడీస్ కానీ, అథారిటీస్ కానీ, ఎనీ పర్సన్ కన్సర్న్ కానీ, అండ్ ఆర్డర్ హీస్ మేడ్ బై ద కంప్లైంట్ కోర్ట్ జ్యూరిడిక్షన్ ఆర్ ట్రిబ్యునల్. సో కోర్ట్ కానీ ట్రిబ్యునల్ కానీ
ఆర్డర్ని పాస్ చేయాలి. ఎఫెక్ట్ దట్ రిలవెంట్ ఎర్లియర్ అకౌంట్స్ వచ్చేసి ప్రిపేర్ చేసినాము అవి ఫ్రాడ్లెంట్ మేనర్లో ప్రిపేర్ చేసినా కానీ ఫ్రాడ్లెంట్ మేనర్లో ప్రిపేర్ చేసినప్పుడు కానీ ఆర్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ మిస్మేనేజ్ చేసినారు డ్యూరింగ్ ద రిలవెంట్ పీరియడ్కి సంబంధించి casting doubt on the reliability of financial statements. So the order for reporting of accounts not to be made beyond 8 years. So beyond 8 years చేయకూడదు immediately preceding financial year కి సంబంధించి unless and until government has under section 128(5) issued a direction for keeping books of accounts longer than 8 years. Reopening of accounts can be made for such longer period. However, notice shall be given by the court or tribunal in this regard shall take consideration of the representation if any. Keeping in the view contention of foreign company does not allow recasting for more than 5 accounting is incorrect. Next question number 87. What is there in question number 87? 87 లో వచ్చేసి పర్సన్ అరే 87 కదా ఇక్కడ వచ్చేసి CA ఉన్నాడు ఆటో వచ్చేసి XYZ లిమిటెడ్కి రీజన్ చేసినాడు అండ్ పోస్ట్ టు ఈజ్ పర్సనల్ రీజన్ CADB అపాయింట్ అయినాడు సబ్సిక్వెంట్ ఆర్డర్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అపాయింట్ చేసినాడు డూయింగ్ ద కన్క్లూజన్ ద ఆడిట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ షుడ్ CAB మెన్షన్ ఆడిట్ అబౌట్ ఏ రిజిగ్నేషన్ ఇన్ ద కంపెనీ ఆడిట్ రిపోర్ట్. సో CA క్యారోలో ఏమన్నా రిపోర్ట్ అంటే క్యారోలో ఏమన్నా రిపోర్ట్ చేయాలంటే ఎస్ యాజ్ పర్ క్లాస్ 18 ప్రకారంగా క్యారో CAB should report the resignation of CAA and A state if is taking consideration. So CA 18 auditor resignation. So auditor resignation ఉందనుకోండి. సో ఆడిటర్ రిజిగ్నేషన్ ఉంటే క్లాస్ 18లో మనం డిస్క్లోజ్ చేయాలి. క్లాస్ 18 ప్రకారం మేము యాజ్ పర్ క్లాస్ 18 ఆఫ్ పారా 3 ఆఫ్ క్యారో CAB should report the resignation of CAA and state if he have taken into consideration the issue or objections raised by the CAA. సో CAA ఏమేమి అబ్జెక్షన్స్ రైజ్ చేసినారు ఏమి ఇష్యూస్ రైజ్ చేసినారు వాటిని నువ్వు కన్సిడర్ చేసుకున్నావా లేదా అనేది క్యారో క్లాస్ 18లో రిపోర్ట్ చేయాలి ఆడిటర్ రిజిగ్నేషన్ గురించి. Question number 88. CA Anash, the auditor of Rajul Limited company in which a government పుడుచేరి వచ్చేసి 49 ఉన్నారు, PSU వచ్చేసి 51 ఉన్నారు, 49 + 51 అంటే మొత్తం గవర్నమెంట్ ఉంది. రిజైన్ ఫ్రమ్ పోస్ట్ 1 June 2020కి డ్యూ టు హిస్ పర్సనల్ రీజన్ CA Babu was appointed subsequent auditor of the company over 16th June. On the shareholder came to know about this information contained that this appointment is not valid as per the presence of ఎవరు అపాయింట్ చేస్తున్నారో సబ్సిక్వెంట్ ఆఫ్ బోర్డు అపాయింట్ చేస్తున్నారంట. ఇది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి C&AG అపాయింట్ చేయాలి. సో అది ఎస్ since the appointment was made within 30 days from the date of resignation of CA Anish, it should have been done by the C&AG and not by the board of the director. Board of director can make appointment only if no auditor has appointed beyond 30 days. So first C&AGకి టైం ఉంటుంది 30 days లోపల. C&AG అపాయింట్ చేయలేకుంటే బోర్డ్ నెక్స్ట్ 30 days లోపల అపాయింట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. CA Kamlesh Datta has appointed as engagement partner on behalf of Datta and associates for conducting the statutory audit third consecutive year of Pramit Limited and unlisted public company with turnover వచ్చేసి 35 crores ఉంది. దాని యొక్క టర్నోవర్ 35 crores ఉంది టర్నోవర్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1920. From financial year 2021 onwards, Pramit Limited has voluntarily adopted to prepare its financial statement as per Division 2, Schedule 3 of Companies Act 2013, due to which Datta and Associates has received the terms of audit engagement for the current audit engagement key. As per the revised term, it was decided that audit report on the financial statement will incorporate para of 706. So emphasis of matter paragraph or other matter paragraph draws user attention to the additional disclosures. Moreover, it was decided that management will also present appropriate disclosure in the financial statement with report to the changes. So ఏం జరిగింది ఆడిట్ రిపోర్ట్ టర్మ్స్ అనేది చేంజ్ చేసినారు 706 ప్రకారం ఇన్కార్పొరేట్ చేసినారు. అండ్ తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఆ చేంజెస్ గురించి అప్పుడప్పుడు డిస్క్లోజ్ చేస్తున్నారు. వైల్ ఆడిటింగ్ ద ఎంటిటీ CA Kamlesh came across a business policy of Pramit Limited that required to invest some portion of its money earned in its business securities different blue chip company. Due to its reasons, almost 55% total assets consisted of such investments. Okay, the security transaction has handled by its broker company rival securities private limited. So ISPL వాళ్ళు డీల్ చేస్తారు. ISPL వాళ్ళు also performed necessary investment account reconciliation and was also preparing MTM gain and loss
calculation of entity permit limited used to rely upon the calculation permitted by the performed by the ISL. So ఈ broker నోడు వీడిని నమ్మేస్తున్నారు. Pass the MTM entities for their current investment every month. Permit limited were relying on the control present in RSPL for the preparation of this entry. There also listed controls presented in RSPL in their risk control matrix as key controls. The engagement quality CA Thrusher recommended CA Kamlesh to obtain type 2 report from the management of RSPL to ఈ థర్డ్ పార్టీ దగ్గర నుంచి type 2 రిపోర్ట్ని తీసుకోవాలనుకున్నారు. To which CA Kamlesh said that it was not required to do so. Management was already comfortable with the control presented by RSPL. సో మేము RSPLతో కంఫర్టబుల్గా ఉన్నాము కాబట్టి నువ్వేం టైప్ 1 రిపోర్ట్ని తీసుకోవాల్సిన అవసరం లేదని మేనేజ్మెంట్ చెప్తుంది. ఇప్పుడు ఆడిటర్ మేనేజ్మెంట్ మాట విని రిపోర్ట్ని తీసుకోకూడదా. ఫర్దర్ while conducting the audit, CA Kamlesh observed that investment in certain securities were sold price less than at which they are acquired and price less than సేల్ చేసే 143(1) కింద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. And he did not report such matters as per section 143(1) Companies Act without even considering to inquiry into the property aspects of the company. ఎందుకు రిపోర్ట్ చేయాలి? ఇది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కంపెనీనా? దత్తా అసోసియేట్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అని చెప్పలేదు కాబట్టి రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ CA Kamlesh made the following observations while examining the financial statement prepared by the company as per Division C of Companies Act first time. సో ఏం చూసినారు? అదర్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఉంది అండ్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ఈచ్ షోన్ సపరేట్లీ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్. సో అదర్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ని సపరేట్గా చూపించినారు, ఎక్స్పెన్సెస్ని రిలేటెడ్ షోన్ సపరేట్లీ. ఓకే. Trade payables payable after 12 months and ETL were shown directly under non-current liabilities. ఇది కరెక్టే. అండ్ ట్రేడ్ పేయబుల్స్ పేయబుల్ ఆఫ్టర్ 12 months పే చేసేటివి ట్రేడ్ పేయబుల్స్ కరెంట్లోకి రావు, నాన్ కరెంట్ ఆఫ్టర్ 12 months కదా, అండర్ నాన్ కరెంట్ లైబిలిటీస్. నెక్స్ట్ while finalizing the audit report, CA Kamlesh prepared a letter containing key important points to be communicated to those charged with governance. SC 265 deficiencies ఉంటే చెప్పాలి those charged with governance. This letter was prepared in addition to the audit report. The audit team was of the view for above mentioned letter the audit team is required to generate UDIN. So audit team actually UDIN ni generate cheyali. On the basis of above mentioned fact, you are required to answer the following MCQ. So following MCQ ni cheppandi answers ni. So first question, while finalizing the audit report, CA Kamlesh decided to present the early adoption of India AS under అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో. సో అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో అతను చెప్పాలి అనుకుంటాడు ఏమని, మేము ఈ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో యాజ్ అండ్ ఆడిటర్ జడ్జ్మెంట్ ఈజ్ రిలవెంట్ టు యూజర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆడిటర్, ద ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఆడిటర్స్ రిపోర్ట్స్ కైండ్లీ గైడ్ CA Kamlesh విత్ రెస్పెక్ట్ టు కరెక్ట్ రిపోర్టింగ్ ఆఫ్ SSA. ఇతను అది ఎర్లీ అడాప్షన్ ఇండియా AS అంటే ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి దానిలో ఉన్న డేటాకి సంబంధించి కాబట్టి అది ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ గ్యాప్లో చూపించుకోవాలి అండ్ ఆడిటర్ జడ్జ్మెంట్ ప్రకారం పోవాలి. అండ్ ఈ సచ్ ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ ఏమైనా ఉంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి ఏ దానిలో చూపించాలి, ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ ప్యాక్లో చూపాలి. సో నో డిస్క్లోజర్ కాదు. ఆడిట్ టీమ్ షుడ్ రిపోర్ట్ ద చేంజెస్ ఇన్ ద ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ ప్యాకప్ బికాస్ ఇన్ ద ఆడిటర్ జడ్జ్మెంట్ ఇట్ ఈజ్ such important that it is fundamental to a user's understanding of financial statement. Next question number second one, CA Kamlesh risk assessment includes an expectation that controls at a service organization are operating effectively, and he contended that there was no requirement to obtain type 2 report. Kindly guide CA Kamlesh with respect to requirement of SA 402. So వాళ్ళ దగ్గర తీసుకోకూడదని ఏదైతే చెప్తున్నారో అది కరెక్టా అంటే, ఎప్పుడైతే యూజర్ ఆడిటర్ కావాలనుకుంటారో రిస్క్ అసెస్మెంట్ చేసినప్పుడు ఏమైనా ఎక్సెప్షనల్ కంట్రోల్స్ ఉంటే ఆపరేటింగ్లో యూజర్ ఆడిటర్ వచ్చేసి ఆడిట్ ఎవిడెన్స్ని తీసుకోవచ్చు, ఆపరేటింగ్కి సంబంధించి టైప్ 1ని కానీ టైప్ 2 రిపోర్ట్ని కానీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వాళ్ళు కంటెన్షన్ అనేది కరెక్ట్ కాదు. వెన్ ఆ యూజర్ ఆడిటర్ రిస్క్ అసెస్మెంట్ ఇన్క్లూడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ దట్ కంట్రోల్స్ హ్యాడ్ ద సర్వీస్ ఆర్గనైజేషన్ ఆర్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ, దాని మీద expectations ఉంటే the user auditor shall obtain audit report about the operating effectiveness that those controls which may include by obtaining type 2 report లో కూడా include అయిపోతుంది. Option B the correct answer. Next, whether it is justifiable that CA Kamlesh did not report on matter with respect to sale of investment even without inquiring from the same. No ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అయితే అవసరం లేదు. సో
ఇప్పుడు మనం ఏవైతే చేస్తున్నది పరమాత్ లిమిటెడ్కి సంబంధించి కదా. సో అది ఇన్వెస్ట్మెంట్ కంపెనీనా, అవి చూసుకోండి. ఓకే, థర్డ్ కన్సిక్యూటివ్ ఇయర్ పరమాత్ లిమిటెడ్ అండ్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ విత్ టర్న్ ఓవర్ వచ్చేసి 35 crores ఉంది. ఆన్వర్డ్స్ లిమిటెడ్ హ్యాస్ వాలంటరీ అడాప్టెడ్ ప్రిపేర్డ్ హిస్ స్టేట్మెంట్ యాజ్ పర్ డివిజన్ 2 Schedule 3 of companies. Due to this, Datta Associates has revised the audit engagement. Pharmath Limited is required to invest some portion of money earned in business securities in different blue chip companies, and due to this, almost 55% total assets consider such investments. So, మొత్తం 55% ఇదే ఉందంటే ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ లేకపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కానీ బ్యాంకింగ్ కంపెనీ వాళ్ళు అయితే రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఎన్నో క్వశ్చన్లు ఉన్నాం, థర్డ్ క్వశ్చన్ ఉన్నాం కదా. సో థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి వీళ్ళు రిలవెంట్ క్లాస్ ఆఫ్ రిపోర్టింగ్కి నాట్ అప్లికబుల్ ఇన్ పరమాత్ లిమిటెడ్కి. సో రిలవెంట్ క్లాస్ అనేది కాదు. నో అట్లీస్ట్ సీఏ కంప్లీట్ రిక్వైర్డ్ టు ఇంక్వైర్, నాట్ మ్యాండేటరీ, నాట్ రిక్వైర్. సో ఎస్, రిలవెంట్ క్లాస్ ఫర్ రిపోర్టింగ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ పరమాత్ లిమిటెడ్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ఐడెంటిఫై ద errors if any in the preparation of financial statement by the company as per division 2 Schedule 3 of the Companies Act 2013. Further, from the observation made by CA Kamlesh, డివిజన్ 2 Schedule 3కి సంబంధించి అవి ట్రేడ్ పేయబుల్స్ అండ్ ఇంకోటి అవి ఉన్నాయి కదా, డిఫర్డ్ ట్యాక్స్ ఏవైతే మనకి నాన్ కరెంట్ లయబిలిటీలో చూపించినా అనుకోండి, అది ఫైనాన్షియల్ లయబిలిటీ కింద చూపించాలి. నాన్ కరెంట్ లయబిలిటీస్లో మళ్ళీ ఫైనాన్షియల్ లయబిలిటీ అని చెప్పి చూపించాలి. సో నాన్ కరెంట్ లయబిలిటీస్ అండర్ ఫైనాన్షియల్ లయబిలిటీస్లో చూపించాలి. అది ఎక్కడ ఉంది చూడండి, ఫైనాన్షియల్ లయబిలిటీ ఇక్కడ ఉంది. ఆప్షన్ బి, సారీ ఎన్నోది ఇది, అదర్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, అది కరెక్టే. ఇది నాన్ కరెంట్ లయబిలిటీ నేను చూపించామని చెప్పినా కాబట్టి, తర్వాత ఏవి నెట్ ఆఫ్ చేయకుండా చూపిస్తామని చెప్పినారు, ఆపరేటింగ్ ఇన్కమ్. సో అదర్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ షుడ్ హ్యావ్ బీన్ షోన్ బై నెట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ఇట్స్ అండ్ ట్రేడ్ పేయబుల్ షోన్ అండర్ సబ్ హెడింగ్ ఫైనాన్షియల్ లయబిలిటీ అండ్ ద నాన్ కరెంట్ లయబిలిటీ. సో ఇది కరెక్ట్ కాదు. ట్రేడ్ పేయబుల్స్ వచ్చేసి ఫైనాన్షియల్ లయబిలిటీ కింద కాదు, అండ్ అదర్ నాన్ రిపోర్టింగ్ అనేది నెట్ ఆఫ్ చేసి చూపాలి. సో ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్ లేక వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, CA Kamlesh was not sure with respect to UDIN requirement from the letter to those charged with government. సో those charged with గవర్నమెంట్కి లెటర్స్ ఇస్తున్నాం. లెటర్స్ అనేది అవసరమా అంటే అవసరం లేదు. లెటర్స్ మనం యూడిన్ ఎప్పుడు ఇస్తాము, ఓన్లీ స్టాట్యూటరీ ఆడిట్ రిపోర్ట్ ఉన్నప్పుడు మాత్రమే. యూడిన్ ఈజ్ జనరేటెడ్ అవసరం లేదు. యూడిన్ ఈజ్ ఓన్లీ రిక్వైర్డ్ టు స్టాట్యూటరీ ఆడిట్ రిపోర్ట్ బట్ నాట్ రిక్వైర్డ్ టు కమ్యూనికేట్ పర్ఫార్మ్ ఆడిట్. సో SS 260 265కి అవసరం లేదు. ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90, వాట్ ఈస్ దేర్ ఇన్ 90? మిస్టర్ కార్తిక్ వచ్చేసి ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నాడు. ఎంగేజ్ అయినాడు, స్టార్టర్గా ప్రొవైడెడ్ డేటా ప్రైవసీ అసెస్మెంట్ అండ్ అదర్ ట్రేడ్ కంప్లైంట్స్ రిస్క్ అసెస్మెంట్ ఫర్ ఇది క్లయింట్కి సంబంధించి. యాజ్ రిక్వెస్ట్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ టు అన్ ఎంటిటీ ఆపరేటింగ్ రియల్ స్పేస్ ఇన్ 22 some of his clients approached him and asked him to share his knowledge and guide them in which technology company they should invest. Mr. Karthik considered their request and started providing advisory services. సో అడ్వైజరీ సర్వీసెస్ని ఇస్తున్నాడు ఎవరు, ప్రాక్టీసింగ్ చదవకుండా. అడ్వైజరీ సర్వీసెస్ని ఇవ్వచ్చా కంపెనీకి సంబంధించి? 19th క్వశ్చన్. ఓకే, అడ్వైజరీ సర్వీసెస్ ఇవ్వచ్చా అంటే యాక్చువల్గా సెక్షన్ 144 అప్లికబుల్ అయ్యి ప్యాడ్ మాఫియా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయవద్దు. బుక్స్ ఆఫ్ అకౌంట్ సర్వీసెస్ని, అడ్వైజరీ సర్వీసెస్ని, డిజైన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్స్ని అండ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్, మేనేజ్మెంట్ సర్వీసెస్ని అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ని అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవుట్సోర్సింగ్ సర్వీసెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ని ఆర్ ఎనీ అదర్ సర్వీసెస్ యాజ్ స్పెసిఫైడ్ అవన్నీ సర్వీసెస్ని ఇవ్వకూడదు. ఇదే ఇస్తున్నాడు కాబట్టి కరెక్ట్ కాదు. ఓవరాల్ ఇన్కమ్ ఎర్న్డ్ బై మిస్టర్ కార్తిక్ మెన్షన్ బిలో. సో అడ్వైజరీ సర్వీస్ నుంచి ఇంత తీసుకున్నాము, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ నుంచి ఇంత తీసుకున్నాము, స్టార్టర్ సర్వీస్ నుంచి ఇంత తీసుకున్నాము. మిస్టర్ కార్తిక్ కెన్ డూ సో? నో, మిస్టర్ కార్తిక్ కెనాట్ ప్రొవైడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ టు ద కంపెనీ ఆర్ ఇట్స్ హోల్డింగ్ కంపెనీకి కానీ అసోసియేట్స్ కంపెనీకి కానీ, అసోసియేట్ రాదనుకుంటాడా, కంపెనీ హోల్డింగ్ కంపెనీ
subsidiary company as per section 144 of Company Act. Moreover, chartered accountant in practice not permitted to render any services which is out of scope of the approved management consultancy services. Next question number 91. KF Infotech Private Limited was having paid up share capital and reserves 150 lakhs including paid up share capital of 90 lakhs. So ఎంత ఉంది paid up share capital? paid up share capital reserves వచ్చేసి 50 lakhs ఉన్నాయి. అందులో 90 lakhs వచ్చేసి share up capital at the end of financial year 2021 during financial year 21-22 Key Finco borrowed 80 lakhs from Bank A and 140 lakhs from Bank B. 140 plus 80 under 200 ni cross అయినాయి 220 lakhs అవుతుంది. And the amount borrowed from Bank B was repaid during same financial year. For financial year 2021, the turnover of the company was 1850 lakhs. Select the appropriate action with respect to applicability of CARO. సో క్యారో అప్లికబుల్ అవుతుంది. క్యారో అప్లికబుల్ కావాలంటే 3 చూసుకోవాలి. ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి టర్న్ ఓవర్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 crores ఉంటే అప్లికబుల్లోకి వస్తుంది. టర్న్ ఓవర్ ఎంత ఉంది 1850 అంటే 18.5 అవుతుంది. సో ఐ థింక్ 10 crores క్రాస్ అయ్యింది, అప్లికబుల్లోకి వస్తుంది. నెక్స్ట్ నెట్ వర్త్ వచ్చేసి 100 crores 1 crore ఎక్సీడ్ కావాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore ఉండాలి. సో పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్ వచ్చేసి 150 ఉంది అన్నాడు, అది కూడా క్రాస్ అయింది. నెక్స్ట్ బారోయింగ్స్ వచ్చేసి 1 crore ఎక్సీడ్ కావాలి. సో బారోయింగ్స్ కూడా ఎక్సీడ్ అయినాయి. సో ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తారు, 3 సాటిస్ఫై చేసినారు కాబట్టి క్యారో అనేది అప్లికబుల్లోకి వస్తుంది. నా క్యారో అనేది అప్లికబుల్లోకి బట్ 150 including paid up share capital. KF Info Private Limited paid up share capital and turnover of the company and select appropriate option with respect to applicability of CARO. CARO 2020 will be applicable at the paid up share capital reserves exceeding limits specified. Correct age. CARO 2020 will be applicable at the company as paid up share capital and reserves exceeded limit of space in order and 1 crore and have total borrowings such as exceeding 1 crore from any bank financial institution. Adi correct. This one correct. Company CARO 2020 will not applicable as the company repaid the amount of repay చేసినా అది సంబంధం లేదు. CARO 2020 will not applicable as a company will fall under exemption provided in order for small company as per section 2 class 85. స్మాల్ కంపెనీలోకి వస్తుందా? ఆడ స్మాల్ కంపెనీ వస్తుంది, ఇది ఎక్కడ చెప్పినా స్మాల్ కంపెనీ అనేది. ఓకే టర్న్ ఓవర్ ఎప్పుడు? ఇది కరెంట్ ఇయర్, ఇది పక్కన చేసేయండి. ప్రీవియస్ ఇయర్ వచ్చేసి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, ఇంక్లూడింగ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 2021కి వచ్చేసి 150 ఉంది. ఇది ఫైనాన్షియల్ 21-22కి సంబంధించి ప్రీవియస్ ఇయరే చూడాలి. ఓకే ఎట్లా చెప్తున్నా తెలియదు కానీ యాక్చువల్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఆప్షన్ డి ఇచ్చినారు, ఎందుకో తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. ADI లిమిటెడ్ ఇది ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్తో MCS సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అవి చేయకూడదు యాక్చువల్గా అయితే. అండ్ హ్యావ్ బీన్ ఇన్ ఆపరేషన్ engaged in business. Okay, company provides చేస్తుంది business operations for last 50 years. The company financial reporting framework, so financial reporting process is very good and it is statutory auditors also issued clean report ని issue చేస్తున్నాడు. Auditor financial statement కి the auditor were required to rotated due to mandatory audit rotations requirement of the company. Okay, ADI Orange Associate Firm of Chartered Accountant was appointed new auditor for consecutive 5 years and have started their first audit for financial 31st March 2020. The auditor had detailed and clear discussed with the management. They will perform their audit procedure in respect of opening balances along with the audit procedure. Okay, opening చేసుకోవాలి and management agree with that the audit was completed as per plan. The auditor did not have any significant observations and have they communicate to the management and that their report will be clean. Management is quite happy with this and also requested the auditor to share draft report before issuing the final report. Okay, draft report ni పంపించినారు. All particulars are fine except other matter paragraph.
wherein auditor gave reference to that financial statement of compared to financial year was audited by the another auditor. So other matter paragraph లో లాస్ట్ ఇయర్ వేరే ఆడిటర్ చేసిన అనేది చెప్తున్నారు. మేనేజ్మెంట్ ఆస్క్డ్ ఆడిటర్ టీమ్ రిమూవ్ దట్ పారాగ్రాఫ్ ఆడిటర్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఆర్. సో ఈ ఇయర్ మీరు లాస్ట్ టైం మొత్తం పర్ఫామ్ చేసినారు కదా, సో మీ పేరే రాసుకోండి, కావాలంటే లాస్ట్ ఇయర్ వేరే ఆడిటర్ చేసినా అని వేరే ఆడిటర్ నేమ్ రాయద్దని మాకు అతనికి ఇష్యూస్ అవుతాయని మేనేజ్మెంట్ చెప్తుంది. అది కరెక్ట్ అంటే నో మేనేజ్మెంట్ కంటెన్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆడిటర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో రాయొచ్చు. Option D. So the report of auditor is absolutely correct as in line with auditing standards. So and auditor is required to include such reference in his report as per requirement of auditing standard prakaranga. Next question number 93. Mr. Stripal, a practice chartered accountant, has been appointed as an auditor of ROC Limited on 12th June 2021 for the financial year end 31st March 2022. సో చార్టర్డ్ అకౌంటెంట్ అపాయింట్ అన్నారు ఆడిటర్గా రాణి లిమిటెడ్కి 12th June 2021కి ఎండ్ వచ్చేసి 31st March 2022. ఫాలోయింగ్ పర్సన్ హ్యావ్ డన్ ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సెక్యూరిటీస్ ఆఫ్ రాణి లిమిటెడ్. సో డాటర్ మిస్టర్ శ్రీపాల్ పర్చేస్ చేసింది సెక్యూరిటీస్ 10th September, ఫేస్ వాల్యూ వచ్చేసి 45,000. సో 45,000 ఉంది, ఓకే. అండ్ హస్బెండ్ ఆఫ్ డాటర్ ఆఫ్ శ్రీపాల్ పర్చేస్ సెక్యూరిటీ 10th December 2021కి ఫేస్ వాల్యూ వచ్చేసి 90,000. సో ఇక్కడ ఎప్పుడైతే ఇతను పర్చేస్ చేసినాడో 95 + 45 మొత్తం 1 lakh ఎక్సీడ్ అవుతాయి కాబట్టి ఫేస్ వాల్యూ ఎక్సీడ్ అవుతుంది కాబట్టి సోల్డ్ 18th February. ఇక్కడ నుంచి 10th December నుంచి 18th February ఎన్ని డేస్ అవుతుంది? 10th 31 ఉంటాయి, 31లో 10 పోతే 21 వస్తాయి. 21 + 31 51 అవుతుంది. 51 + 18 అంటే 59 69. సో 69. సో ఎక్సీడింగ్ 60 days అవుతుంది కాబట్టి అతను డిస్క్వాలిఫై అవుతాడు. సో ఇంప్లికేషన్ 143 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ read with rules. Auditor is required to disqualify if the appointment if the auditor is related ఓన్లీ రిలేటివ్ హోల్డ్ చేసినప్పుడే చూడండి. వీళ్ళు కానీ హోల్డ్ చేస్తే కరెంట్ అండ్ ఫేస్ వాల్యూ ఎక్సీడింగ్ 1 lakh ఉంటాయి. ఫర్ ద డెఫినేషన్ రిలేటివ్ హీ ఆల్సో ఇన్క్లూడ్ డేటర్స్ అండ్ డాటర్స్ హస్బెండ్ బోత్ కవర్డ్ అండ్ రిలేటివ్ as defined under the Companies Act 2013. This disqualification will be applicable as relatives holding securities of face value more than 1 lakh and market value is not important. It is also to note that in the event of acquiring any securities or interest by relative above threshold prescribed, the corrective actions to maintain the limit as specified above can be taken by the auditor within 60 days of such acquisition or interest. The same, however, not has been done. In the instant case, data Mr. Stripal purchased the securities 10th September, face value వచ్చేసి 45. The husband వచ్చేసి Mr. Stripal purchased 10th December, face value వచ్చేసి 90,000. Aggregate value holding exceeds the limit 1 lakh వచ్చేసి and corrective actions taken Stripal 18th February, which is not in accordance with prescribed grace period of 60 days. So Stripal will be disqualified. Appointment as రాజా లిమిటెడ్కి డిస్క్వాలిఫై అవుతాడు, వెకేట్ చేయాలి ఆఫీస్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. ద ఆడిటర్ ఆఫ్ ర్యాపిడ్ లిమిటెడ్. సో ఆడిటర్ ఆఫ్ ర్యాపిడ్ లిమిటెడ్కి సంబంధించి టు ప్రెజర్ మేనేజ్మెంట్ ఇన్ ద సర్టిఫైయింగ్ ఫైనాన్షియల్స్ విత్ ఓవర్ స్టేటెడ్ ఫిగర్స్. సో వాళ్ళకి ప్రెజర్తో వాళ్ళు ఓవర్ స్టేటెడ్ ఫిగర్స్ని చేసినారు బై నాట్ అడైరింగ్ ద కట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద టైమ్ స్కేల్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఇయర్. ఆన్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆడిటర్ ద ట్రిబ్యునల్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ ఇనిషియేటెడ్ ప్రొసీడింగ్స్ అగెనెస్ట్ హిమ్. సో అగెనెస్ట్ యాక్ట్ మీద ఆడిటర్ మీద ట్రిబ్యునల్ ప్రొసీడింగ్ యాక్ట్ తీసుకుంది. బ్రీఫ్ లిస్ట్ ద పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్. సో ట్రిబ్యునల్కి పవర్స్ ఏమున్నాయి? సెక్షన్ 140 డీల్ చేస్తుంది పవర్స్ ఆఫ్ ఆడిటర్కి. సో పార్లమెంట్ బ్యానర్ ఉన్నప్పుడు ట్రిబ్యునల్కి సుమోటో కానీ ఆర్ అప్లికేషన్ చేసుకుంటే ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎనీ పర్సన్ కానీ అప్లికేషన్ చేసుకుంటే అది కానీ సాటిస్ఫై అయితే ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ డైరెక్ట్లీ కానీ ఈ ఆడిటర్ వచ్చేసి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ యాక్ట్ చేసినాడు ఫ్రాడ్లెంట్ మేనర్గా ఆర్ అబేట్ చేసినాడు ఆర్ కొల్యూడ్ చేసినాడు ఇన్ ఎనీ ఫ్రాడ్లు బై ఆర్ ఇన్ రిలేషన్ టు కంపెనీ ఆర్ ఇట్స్ డైరెక్టర్ ఆర్ ఆఫీసర్స్ ఇట్ మే బై ఆర్డర్ డైరెక్ట్ ద కంపెనీ టు చేంజ్ ఇట్స్ ఆడిటర్ని చేంజ్ చేయమని చెప్పవచ్చు. అవర్ ద అప్లికేషన్ ఈజ్ మేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ట్రిబ్యునల్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టుకుంది, ట్రిబ్యునల్ సాటిస్ఫై అయింది దట్ ద చేంజ్ ఆఫ్ ద ఆర్డర్ ఈజ్ రిక్వైర్డ్ అనేది. ఈ షెల్ విత్ ఇన్ 15 days ఆఫ్ రిసీట్ ఆఫ్ సచ్ అప్లికేషన్ మేక్ అన్ ఆర్డర్ దట్ ఈ షెల్ నాట్ ఫంక్షన్ యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మే అపాయింట్ అనదర్ ఆడిటర్ ఇన్ హిజ్ ప్లేస్. సో ఇట్ మే బి నోటెడ్ ఆడిటర్ విచ్ ఇండివిజువల్ ఫ్రమ్ అగైనెస్ట్ ఫ్రమ్ whom ఫైనల్ ఆర్డర్ హ్యాస్ బీన్ పాస్డ్ బై ద ట్రిబ్యునల్ అండర్ ద సెక్షన్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్ యాజ్ ఆడిటర్. కంపెనీ 5 years వరకు అపాయింట్ కాకూడదు ఏ కంపెనీలో అండ్ లైబుల్ ఫర్ సెక్షన్ అండర్ సెక్షన్ 447 ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ లయబిలిటీ. ఫ్రమ్ వచ్చిందనుకో లయబిలిటీ షెల్ బి ఫ్రమ్ అండ్ ఎవరీ పార్ట్నర్ హూ యాక్టెడ్ ఫ్రాడ్లెంట్ మేనర్ అబేటెడ్ కొల్యూడెడ్ ఇన్ ఎనీ ఫార్ బై ఇన్ రిలేషన్ టు కంపెనీ ఆర్ ఇస్ డైరెక్టర్ ఆర్ ఆఫ్ ఆఫీసర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. వైల్ ప్రిపేరింగ్ అండర్ క్లాస్ 2 ఏమి ఇన్వెంటరీ గురించి చెప్తుంది. పారా 3 ఆఫ్ క్యారో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. సో ఏం చెప్తాము? 10% ఆఫ్ థ్రెషోల్డ్ ఆఫ్ రిపోర్టింగ్ మస్ట్ బి రిప్లైడ్ అండ్ గ్రాస్
basis before adjusting excess or shortage within class of inventory and must be based on value of each class of inventory. Kaadu. And 10% of threshold reporting must be applied on gas value before adjusting excess or shortage within the class of inventory and must be based on value of each class అన్నాడు, ఇక్కడ ఆల్ క్లాస్ అన్నాడు. ఇది కాదు. అండ్ 10% ఆఫ్ థ్రెషోల్డ్ ఫర్ రిపోర్టింగ్ మస్ట్ బి అప్లైడ్ ఆన్ నెట్ బేసిస్, ఇది వచ్చినాం చూడండి, నెట్ బేసిస్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఎక్సెస్ ఆర్ షార్టేజ్ విత్ ఇన్ ద క్లాస్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ మస్ట్ బి అగ్రీడ్ ఆన్ ఈచ్ class of inventory. So option C is the correct answer. Next question number 96. AMC LLP is a newly set up LLP. The operations of LLP have been picked up and management is currently in the process of setting up a process and procedures in place. As per understanding of the management of LLP, its accounts would not be required to be audited mandatory because its operation, but still management has decided. So LLP ki ఆడిట్ చేయాల్సిన అవసరం. సో దానికి ఏం చూసుకోవాలి, మనం టర్న్ ఓవర్ చూసుకోవాలి. 40 lakhs ఉంటుంది అండ్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి 25 lakhs. ఈ రెండు కానీ ఎక్సీడ్ కాకుంటే నాట్ మ్యాండేటరీ ఫర్ ఆడిట్. అండ్ నెక్స్ట్ LLP షిల్ బి అండర్ అప్లికేషన్ టు మెయింటైన్ యాన్యువల్ అకౌంట్స్ రిఫ్లెక్టింగ్ ట్రూ అండ్ ఫేర్ ఉందా లేదా. The accountant of every LLP shall be audited in accordance with Rule 24 of LLP rules. Such rules inter area provide that any LLP views turnover does not exceed in any financial 40 lakhs. So 40 lakhs correct చెప్పినాం. కాంట్రిబ్యూషన్ వచ్చేసి that not exceed 25 lakhs. So 40 lakhs 25 lakhs exceed కాకుంటే not required to get its accounts books audited. However, if the partner of such లిమిటెడ్ LLP పార్ట్నర్షిప్ డిసైడెడ్ టు గెట్ ఈస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, వాళ్ళు కానీ చెప్పాలనుకుంటే చెప్పవచ్చు, నో ప్రాబ్లం, నో ఇష్యూ. అపాయింట్ చేయాలనుకుంటే ఆడిటర్ని డిజిగ్నేటెడ్ పార్ట్నర్ అపాయింట్ చేయాలి. ఏమేమి చూసుకోవాలి, ఫస్ట్ ఎనీ టైమ్ బిఫోర్, ఫస్ట్ ఇయర్ అయితే ఎనీ టైమ్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్కి, అండ్ సెకండ్ ఇయర్ అయితే అట్లీస్ట్ 30 days prior to చూసుకోవాలి. అండ్ క్యాజువల్ వేకెన్సీ వచ్చింది అనుకోండి, ఆఫీస్లో క్యాజువల్ వేకెన్సీని ఫిల్ చేయొచ్చు, ఎవరు డిజిగ్నేటెడ్ పార్ట్నర్. తర్వాత క్యాజువల్ వేకెన్సీ రిమూవల్ ఆఫ్ ఆడిటర్ వచ్చిందంటే అది ఫిల్ చేయొచ్చు. ఒకవేళ డిజిగ్నేటెడ్ పార్ట్నర్ లేకుంటే ద పార్ట్నర్ మే అపాయింట్ ద ఆడిటర్ ఇఫ్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్ హ్యాస్ ఫెయిల్ టు అపాయింట్. సో ఇతను ఫెయిల్ అయితే నార్మల్ పార్ట్నర్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ LLP రిక్వైర్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ విచ్ షల్ కంటైన్, ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, పర్టికులర్స్ ఆఫ్ ఆల్ సమ్స్ ఆఫ్ మనీ రిసీవ్డ్ ఎక్స్పెండెడ్ LLP అండ్ ఇట్స్ మ్యాటర్ ఇన్ రిస్పెక్ట్ ఆఫ్ రెసిస్టెంట్ ఎక్స్పెండెడ్, దట్ ఈస్ P&L ఎక్స్పెండెడ్కి సంబంధించి. తర్వాత అసెట్స్ అండ్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి. తర్వాత ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, ఇన్వెంటరీ, వర్కింగ్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి సంబంధించి. నెక్స్ట్ ఎనీ అదర్ పర్టికులర్స్ విచ్ మే ది పార్ట్నర్స్ మే డిసైడ్ ఏమైనా కావాలనుకుంటే అవి కూడా. తర్వాత ఆడిటర్ వచ్చేసి LLP అగ్రిమెంట్ని తీసుకొని ఏమేమి తీసుకోవాలి, LLP అగ్రిమెంట్లో నేచర్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ LLP ఏముంది, అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఏముంది ఈచ్ పార్ట్నర్కి, అండ్ ఇంట్రెస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడిషనల్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఏముంది, డ్యూరేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఏముంది, డ్రాయింగ్స్ అలౌడ్ టు పార్ట్నర్స్ ఏమున్నాయి, శాలరీస్ కమిషన్ ఎసెట్రా పేయబుల్ టు రిపోర్ట్ ఏముంది, బారోయింగ్ పవర్స్ ఏమున్నాయి, రైట్స్ అండ్ డ్యూటీస్ ఏమున్నాయి, అండ్ మెథడ్స్ ఆఫ్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్ బిట్వీన్ పార్ట్నర్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, రిటైర్మెంట్, అడ్మిషన్స్ ఏమున్నాయి వాటిని చూసుకోండి, అండ్ ఎనీ లోన్స్ అడ్వాన్స్ బై ద పార్ట్నర్ అండ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. మిస్టర్ అర్జున్ వచ్చేసి అపాయింట్ అయిన యాజ్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ భీష్మ్ అండ్ కోకి చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్కి ఫర్ కండక్టింగ్ చార్టర్డ్ ఆడిట్ అసైన్మెంట్ ఆఫ్ సిన్వార్ లిమిటెడ్ అన్లిస్టెడ్ కంపెనీకి. సో అర్జున్ నాడు ఎంగేజ్మెంట్ పార్ట్నర్కి భీష్మ లిమిటెడ్కి ఎంగేజ్మెంట్ పార్ట్నర్ వచ్చేసి ఎవరు, భీష్మ చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్ కండక్టింగ్ చార్టర్డ్ ఆడిట్ ఆఫ్ సిన్నార్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి. ఓకే, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ. మిస్టర్ బ్రిజేష్, one of the senior engagement team member, was given responsibility to audit matters as per requirement of CARO 2020. సో ఒక సీనియర్ పర్సన్కి మనం పవర్స్ ఇచ్చినాం, రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాం, CARO 2020 చేసుకోమని. ఇన్ దట్ కనెక్షన్ హీ మేడ్ ఫాలోయింగ్ అబ్జర్వేషన్ దట్ మే రిలవెంట్ ఫర్ రిపోర్టింగ్ యాజ్ పర్ ఆర్డర్ ప్రకారంగా. సో one of the property, plant and equipment taken under his right to use of assets by Sinnar Limited was revalued based on the valuation by the register valuer and the net carrying value of property, plant and equipment agreed change from 4 crore to 4 crores. So class 1 లో డిస్క్లోజ్ చేయాల్సినది ఉంటుంది, అది కానీ 10% ఎక్సీడ్ అయి ఉంటే. నెక్స్ట్ డ్యూరింగ్ ద ఇయర్ అండర్ కన్సిడరేషన్ క్యాష్ అండ్ క్రెడిట్ లిమిట్ 5.5 crores శాంక్షన్ టు సిన్వార్ లిమిటెడ్ బై DMC బ్యాంక్ based on security of current assets which is reduced to 4.5 crores after 6 months. In this connection, quarterly return has been filed by the company with the DMC bank which are agreement with the books of accounts. So class 2 ni చూసుకోవాలి. So matters to be reported by Mr. Bridges కి సంబంధించి according to class 1 para 3 of CARO 2020, the auditor is required to report where the company has revalued property, plant and equipment including right of assets or intangible assets are both during the year, and if so whether the revaluation is based on the valuation by register value. Specify the amount of change if the change is 10% or more in aggregate of net carrying value of each class of
property, plant and equipment or intangible assets. In the given situation, Sinwar Limited has revalued one property, plant and equipment taken on lease based on the valuation by the registered value. The amount changed in the value of such property, plant and equipment 45 lakhs ఉంది. సో నెట్ క్యారింగ్ వాల్యూ ప్లాంట్ అండ్ మిషన్ అగ్రిగేట్ చేంజ్ వచ్చేసి 4 crores అంటే 10% చూసుకుంటే 4.5 చేంజ్ ఉంది, మోర్ దెన్ 10% ఉంది కాబట్టి ఆర్డర్ వచ్చేసి రిక్వైర్డ్ టు రిపోర్ట్ చేంజెస్ 45 lakhs in the accordance with class 1 para 3 of CARO 2020. Next, as per class 2B ప్రకారంగా class 2B ప్రకారంగా data is required to report whether during any point of time the company has been sanctioned working capital limit excess 5 crores exceed అయింది అనుకోండి in aggregate from banks or financial institution on the basis of security of current assets, whether the quarterly returns సబ్మిట్ చేస్తున్నా లేదా స్టేట్మెంట్ అవి సబ్మిట్ చేస్తున్నవి ఇన్ అగ్రిమెంట్ విత్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నవా లేదా, ఇఫ్ నాట్ గివ్ ద డీటెయిల్స్. ఇన్ ద ఇన్సిడెంట్ కేసు సిన్వార్ లిమిటెడ్ హ్యాస్ సబ్మిటెడ్ ద శాంక్షన్ క్యారెట్ లిమిట్ 5.5 అంటే ఎక్సీడింగ్ 5 crores ఉంది అండ్ 5 crores బేస్డ్ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ క్యారెట్ అండ్ ఫర్ ద క్వార్టర్లీ స్టేట్మెంట్ ఆల్సో బీన్ ఫైల్డ్ బై ద కంపెనీ విత్ డిఎంసీ ఇన్ కనెక్షన్ విత్ అగ్రిమెంట్ విత్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. సో ఇన్ వ్యూ ఆఫ్ ఆర్డర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ ఆన్ ద సేమ్ అకార్డెన్స్ విత్ క్లాస్ 2 కూడా రిపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఆడిటింగ్ రిపోర్ట్ CARO 2020 ప్రొవిడెంట్ ఫండ్ ఎంత ఉంది 1.5 ఉంది. పేయబుల్ ఎప్పుడు 24th September. మనకి మోర్ దెన్ 6 months ఉంటే చూసుకోవాలి. మోర్ దెన్ 6 months అంటే ఎప్పుడు వస్తుంది, ఐ థింక్ 4th Octoberకి ముందర ఉన్నటివి ఏమైనా ఉంటే అవి పే చేయకుండా ఉంటే అవి మనం డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో 24th September, 27th Marchకి పే చేసినాము, 23 October, 24th Aprilకి పే చేసినాము. ఇది 6 months కాలే ఇంకా. 20 September 0.65. సో కస్టమ్ డ్యూటీ 20 September అంటే బిఫోర్ 180 days ఉంది, ఇంకా మేము పే చేయలే 31st Marchకి. ఇది రిపోర్టింగ్ చేయాలి. ఎంత 0.65 ఉంది ఇది. ఓకే. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిమాండ్ 1920కి 18th October వచ్చింది, ఆఫ్టర్ వచ్చింది నాట్ పేడ్. ఇది కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో 0.85ని 0.65ని రిపోర్ట్ చేస్తే చాలు. 0.65 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ద బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ సిద్ధా Limited required to prepare financial statement under India AS as at 31st March 2022 is as under. Comment on the presentation in terms of division to Schedule 3 of the Companies Act 2013. సో ఏమేమి ఉన్నాయి, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఉంది, దానిలో ట్రేడ్ మార్క్ ఉంది, అదర్ నాన్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి, బ్యాంక్ డిపాజిట్ విత్ మోర్ దెన్ 12 months ఉన్నాయి, ఈక్విటీస్ ఉన్నాయి, ఈక్విటీ షేర్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ ఉంది, అదర్ కరెంట్ లయబిలిటీస్లో వచ్చేసి అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ ద అలాట్మెంట్ ఉంది. సో ఫాలోయింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఇందులో ఏమున్నాయి, ఫస్ట్ ట్రేడ్ మార్క్స్ వచ్చేసి డైరెక్ట్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ కింద రాయకూడదు. ఈజ్ నాట్ క్వాలిఫై అండర్ ప్రాపర్టీ ప్లాంట్ సిన్స్ దే ఆర్ స్పెసిఫికలీ డిస్క్లోజింగ్ ద అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్. సో అదర్ ఇంటాంజిబుల్ అసెట్లో డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ప్రాపర్టీ ప్లాన్స్కి. నెక్స్ట్ బ్యాంక్ డిపాజిట్ విత్ మోర్ దెన్ 12 months. సో మోర్ దెన్ 12 months ఉంటే మెచ్యూరిటీకి ఇట్ హ్యాస్ నాట్ క్లాసిఫై అండర్ నాన్ కరెంట్ అసెట్స్ సిన్స్ దే ఆర్ స్పెసిఫికలీ డిస్క్లోజ్ అదర్ ఫైనాన్షియల్ అసెట్లో డిస్క్లోజ్ చేయాలి యాజ్ పర్ డివిజన్ 2 Schedule 3 ప్రకారంగా. నెక్స్ట్ షేర్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అసెట్స్ అకౌంట్స్ ఏమైనా ఉంటాయి నాట్ క్లాసిఫైడ్ అండర్ ఈక్విటీ, ఇవి వచ్చేసి అదర్ ఈక్విటీలో చూపించుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అప్లికేషన్ మనీ రిసీవ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ టు ద ఎక్స్టెంట్ రిఫండబుల్ అండ్ ఇంట్రెస్ట్ అక్రూడ్ దేర్. సో ఇంట్రెస్ట్ అక్రూడ్ అయినవి నాట్ క్లాసిఫైడ్ అండర్ అదర్ నాన్ కరెంట్ అసెట్స్ స్పెసిఫికలీ రిక్రూడ్ ఇన్ అదర్ ఫైనాన్షియల్ లయబిలిటీలో చూపించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. గౌతమ్ లిమిటెడ్ హ్యాస్ బారోడ్ 1000 crores. సో బారో ఎంత చేసినా 1000 crores బారో చేసినాము. ప్రిన్సిపల్ ఆఫ్ విచ్ రీపేయబుల్ ఆఫ్టర్ 5 years తర్వాత పే చేయాలి. ఇంట్రెస్ట్ వాజ్ పేయబుల్ అట్ ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ 4 years. For 4 years, Gautam Limited paid the interest amount on time. Gautam Limited defaulted on 5th installment interest and payment which was due on 30 June की due అయింది. On 31st March 2021 Gautam Limited approached XYZ Bank and MNO Bank to reconstruction of existing liability. As a result, the existing principal and outstanding and overdue interest was restructured into new loan 100 crores. సో మొత్తం రికన్స్ట్రక్షన్ చేసినారు 1000ని ప్లస్ ఇంట్రెస్ట్ని రెండింటిని కలిపి. అండ్ management did not provide any disclosure for the default of the loan on the belief that the old loan ceased to exist and the new loan maturity వచ్చేసి after 5 years ఉంది. During the statutory audit of the financial year 2021, KP and Co identified these transactions and obtained the relevant documents and understanding. Based on the underlying documents, it was identified that the said restructuring agreement was approved and signed on April 2022 की సైన్ చేసినారు అబౌట్ ద బ్యాంక్స్ అండ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ 31st March restructuring is not approved and in the above cases he kindly guide the statutory in reporting. So as per class 9 ప్రకారంగా class 9 para 3 of CARO 2020 the auditor is required to report whether the company is. So
whether the company is defaulted in repayment of loans or other borrowings or in payment of interest therein to lender. If yes, the period of amount defaulted is to be reported as format. So name of the nature of the borrowing ఏమి, name of the borrower ఎవరు, lender wise details ని ప్రొవైడ్ చేయాలి ఇక్కడ. అండ్ అమౌంట్ నాట్ పేడ్ డ్యూ అండ్ డ్యూ డేట్కి ఎంత పే చేయాలి, వెదర్ ప్రిన్సిపల్ ఆ ఇంట్రెస్ట్, అది నెంబర్ ఆఫ్ డిలేస్ ఏమైనా ఉన్నాయి, రిమార్క్స్ ఏమైనా ఉన్నాయో చూపాలి. ఇన్ ద గివెన్ కేస్ ద కంపెనీ గౌతమ్ లిమిటెడ్ డిఫాల్టెడ్ ఇన్ పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 1000 crores 30 June 2021 and interest installment 100 crores interest, and the said default continued till end year and 8th April కి రీస్ట్రక్చరింగ్ చేసినాడు. అగ్రిమెంట్ వాస్ సైన్ బై ద కంపెనీ అండ్ కంపెనీ రీస్ట్రక్చరింగ్ చేసింది అవుట్ స్టాండింగ్ లోన్ని. మోర్ ఓవర్ నో డిస్క్లోజర్ వాస్ మేడ్ బై ద కంపెనీ విత్ రెస్పెక్ట్ టు సెడ్ మ్యాటర్. సో హెన్స్ ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ ద సేమ్ మ్యాటర్ అండర్ క్లాస్ 9 of para 3 of CAR 2020, that is whether the company has defaulted in repayment of loans or borrowings or in payment of interest there are to any lender. If yes, then provide the details of the period and amount of default. Also, auditor need to consider the impact of such non-disclosure and non-compliance with financial reporting framework. So, non-compliance and non-disclosure channel. Accordingly, the auditor need to be either issue qualified opinion or adverse opinion. SS 3705 modification to the opinion and the independent auditor opinion.